కూడి వచ్చినటువంటి ప్రియమైన సహోదరి మరియు సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఆరాధనలో మనతో పాటు సహోదరుడు సంతోష్ తమిళనాడు నుంచి ఉండటం అనేది సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంలో మనం ఈ యొక్క ఆరాధనలో ఒక ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభిద్దాం. సహోదరుడు జాన్సన్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఆరాధనలో తండ్రి ఏమైనా సహోదరి సహోదరులకు రాయిస్తున్నందుకు తీసుకున్నాము. మొదటి తరలో నుంచి కలిసి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి మహోన్నతుడ, పరలోకంలో నివాసం చేయించు ప్రేమ అనుకుంటున్నటువంటి మా ఇంటి గల గొప్ప తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. మారినటువంటి యేసుక్రీస్తుని బట్టి, ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి మేము పొగుడుతున్నాము, కనపరుస్తున్నాము, సృష్టిస్తున్నాము తండ్రి. కానీ మమ్మల్ని అందరినీ ఈ భూమి మీద సృష్టించి పోషిస్తూ సంరక్షిస్తూ ఆవిస్తూ ఆలోచిస్తూ కాలం సజీవులుగా ఉంచిన విధానానికై మీకు వేలాది కోట్లాది స్తోత్రములు తండ్రి. ఆరాధనలో కూర్చున్నటువంటి ప్రేమైన సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఆస్వాదించండి. అలాగే దైవజనులు మాట్లాడి వారు చేస్తున్నటువంటి సేవను కూడా ఆస్వాదించండి. అలాగే మరి చెన్నై నుంచి వచ్చినటువంటి సహోదరులు కూడా ఆస్వాదించండి. వారు చెప్పబోతున్నటువంటి వాక్యంలోని ఇది కూడా అందులో ఉన్నటువంటి అంశాన్ని సత్యాన్ని నేర్చుకొని ఆ సత్య మార్గంలో జీవించడానికి సాయం చేయండి. అలాగే ఎవరైతే సకాలంలో రాలేకపోతున్నారో వాళ్ళు వచ్చేసి సాయం చేయండి. వచ్చినటువంటి ఆస్వాదించండి. అలాగే మాడేటువంటి యేసుక్రీస్తు యొక్క స్వరూపంలో ఆయన ఉన్నటువంటి తగ్గింపులు కట్టుకోండి. ఆయన సూచించినటువంటి సత్య మార్గంలో నీతిమంతులుగా జీవించి సాయం చేయమని మమ్మల్ని మీరు తప్పించుకుంటూ వేరేసినట్టు మా కొరకు కలవసంలో మరణించి తిరిగి మొదలు వేసి పరలోకమైనటువంటి రానటువంటి రాజులు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనోరాన్ని వేడుకొంటున్నాం తండ్రి. సమయంలో కీర్తనలో సహకరించవలసిందిగా సహోదరుడు దయాకర్ గారిని, సహోదరుడు విజయ్ గారిని ఆహ్వానిస్తున్నాము. కీర్తనలో సహకరించవలసిందిగా సహోదరు దయాకర్ గారిని, విజయ్ గారిని ఆహ్వానిస్తున్నాము. మొట్టమొదటి కీర్తనగా ఆరాధించు. కీర్తన పుస్తకంలో నుంచి 328 అందరూ కూడా ఉత్సాహంగా పడడం. అక్కడ ఒక మైక్ ఉంది, ఉపయోగించుకోవచ్చు. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. ఆనందగానము
ఈవుల నిడు జ్యోతిర్మయుడై సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవుల నిడు జ్యోతిర్మయుడై భూమియందు కృప చూపు కరుణా సంపన్నుడు భూమియందు కృప చూపు కరుణా సంపన్నుడు యుగములకు కర్తయై శ్రీమంతుడు యుగములకు కర్తయై శ్రీమంతుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా చేయుచు ఆనందగానము మనసారా చేయుచు అనుదినం కీర్తింతుము రారాజును అనుదినం కీర్తింతుము రారాజును ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా అభ్యాస గీతంలో పాట నుంచి మొదటి వచ్చిన కీర్తన పాట సంఖ్య 20 అందరం కలిసి పాడతాం. నీవు చేసిన ఉపకారం కీర్తన రేపు అందరూ పాడాలి. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును ఏడాది తోడలనా వేలాది పొట్టేలనా ఏడాది తోడలనా వేలాది పొట్టేలనా వేలాది నదులంత విస్తార తైలంబు నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలంబు నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గమున నడిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గమున నడిపించుమో యేసయ్యా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబోని నిత్యము నిల
రక్షణ పాత్రను దేవుని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. మరొక కీర్తన పుస్తకంలో నుంచి 11వ నెంబరు. అక్కడ కలిసి ఉత్సాహంగా పాడడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరులు కూడా అందరూ మరి మౌనంగా ఉండదు, పాడడానికి ప్రయత్నం చేద్దాం. పాడలేదు చాలా మంది. దేవుని దగ్గర స్వరాన్ని రాసుకోవడం ఉత్సాహంగా విప్పాలి, పాడాలి. సహోదరులు కూడా రైట్ తమిళ 11వ కీర్తన. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమా యెహోవా దేవుని భావనాన మమను దించుమా. మాయంతరంగము లో వసించు నో సమస్తమా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు. నీవు చేసిన పాతకములను మానించి జపు లేవియునులే కొండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త. యౌవనంపై వెలయునట్లుగా నేనిచ్చి నీలో భావమును తోసిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పరమతికి తోర్పెంతో ఎడము పాపములకు మనకు నంత. పరమతికి తోర్పెంతో ఎడము పాపములకు మనకు నంత. ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను. ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పలు విధముగా భక్తి పరులా. కొడుకులపై తండ్రి జాలి
స్తుతి చేయవే మనసా. తర్వాత కీర్తన చివరిగా చివరిగా తర్వాత చివరిగా మనం 173 కీర్తన అందరం కలిసి పాడతాం. 173 కీర్తన ఎన్ని నాలుగవలమో ఎనిమిది పైన కీర్తన అందరం కలిసి పాడతాం. పాడుతుంటే 173 ఎన్ని నాళ్ళ గమనమో ఎంత దూర పయనమో, ఎన్ని నాళ్ళ గమనమో ఎంత దూర పయనమో, ఈ గరీతిలోని బ్రతుకు దినములెన్నియో, ఈ గరీతిలోని బ్రతుకు దినములెన్నియో, ఎన్ని నాళ్ళ గమనమో ఎంత దూర పయనమో, గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం, గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం, ఎంతలో నా విరియునో అంతలో నా పాడును, ఎంతలో నా విరియునో అంతలో నా పాడును, ఎన్ని నాళ్ళ గమనమో ఎంత దూర పయనమో, నీటి మీద తేలిన ఆవిరంటి బ్రతుకయో, నీటి మీద తేల్చిన ఆవిరంటి బ్రతుకయో, క్షణము కూడా నిలువదు గాలిలోన కలియును, క్షణము కూడా నిలువదు గాలిలోన కలియును, ఎన్ని నాళ్ళ గమనమో ఎంత దూర పయనమో, చేద నుండి జారిడి నీటి బిందు బ్రతుకయో, చేద నుండి జారిడి నీటి బిందు బ్రతుకయో, జారుచున్న బిందువు ఎవరి కరము నిలువగా, జారుచున్న బిందువు
దినాల గమనము ఎంత దూర పయనము యేసే సత్య మార్గము యేసే నిత్య జీవము యేసే సత్య మార్గము యేసే నిత్య జీవము యేసు నామము వారికి నిత్య జీవము సగును యేసు నామము వారికి నిత్య జీవము సగును దినాల గమనము ఎంత దూర పయనము. సహోదరులు మన మధ్యలో సంతోష్ తమిళనాడు రాష్ట్రం నుండి వచ్చారు. పద్నాలుగుగా ఒక 2 తమిళ పాటలు పాడబడేగా కేజీలో మనకి తెలుగులో మీకు మన చర్చ్ గ్రూప్ లో పంపించున్నాను. ఆ పాటని చర్చ్ గ్రూప్ లో ఉంటుంది. దయచేసి ఆ గ్రూప్ మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఆ యొక్క తమిళ పాట ఉంటుంది. నేత్ర సహోదరు సంతోష్ సహోదరు ఉంది. ஒரு கீர்த்தனை நடத்தும்படியாக கேட்டுக்கொள்கிறோம். సంతోష్ ఉంది తమిళ కీర్తனை நடத்தும்படியாக கேட்டுக்கொள்கிறோம். అందరికీ మీ గ్రూప్ లో సురేష్ చూసుకోండి. స్తోత్రం తుయ దేవా ఉమాకేంద్రం స్తోత్రం తుయ దేవా స్తోత్రం తుయ దేవా ఉమాకేంద్రం స్తోత్రం తుయ దేవా స్తోత్రం సేయో కుమారి యాదే నామస్తి నాదరం స్తోత్రం సేయో ఇంకొక తమిళ గీతం పాడుతున్నాం. మీకు సోదరు నిమిత్తం పాడుతున్నాం. ప్రయత్నం చేయనా Yesus
ஒன்றே பாரி மகிழ்ந்தாரி அங்கே கூடிட பரமானந்த கீதமங்கேருங்க நீயங்கிருப்பாயோ 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 சொல்லேன் மனமே ஆட்டுக்குட்டியும் அரசாட்சி செய்ய அன்றினுதவரும் அவரை சேர தேவனன்றெல்லா கண்ணீரும் துடைக்க நீயங்கிருப்பாயோ 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 சொல்லேன் மனமே எழுப்பவும் யோவானே உன்னும் பிதாக்கள் அப்போஸ்தலரும் இரத்த சாட்சிகளும் திரளாய் கூட நீயங்கிருப்பாயோ 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 சொல்லேன் மனமே ஜகத்தில் சிலுவை சுமந்தெல்லாம் ஜீவகிரமணிந்திரகிரமோ தேவ சேவராயெல்லாரும் மாற நீயங்கிருப்பாயோ 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 சொல்லேன் மனமே. இன்னொரு தமிழ் பாடல் பாடுவோம். சிங்கார மாளிகை நான் சொல்லிட்டுறேன், நீங்க பாடப்படனா போதும். சரியா? ఓకే. తమిళ పాట తెలుగు పాట పుస్తకం ఉన్నది, అందులో కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పాత పుస్తకంలో 327 சிங்கார மாளிகையில் ஜெய கீதங்கள் பாடிடுவோம். சீயோன் மணவாளனுடன் சீயோன் மணவாளனுடன் சிங்கார மாளிகையில் ஜெய கீதங்கள் பாடிடுவோம். சீயோன் மணவாளனுடன் சீயோன் மணவாளனுடன் ஆனந்தம் பாடி அன்பாரை சேர்ந்து ஆறுதல் அடங்கிடுவோம். ஆனந்தம் பாடி அன்பாரை சேர்ந்து ஆறுதல் அடங்கிடுவோம். அங்கே அலங்கார மகிமை கிரீடங்கள் சூடி அன்பாரின் மகிழ்ந்திடுவோம். அங்கே அலங்கார மகிமை கிரீடங்கள் சூடி அன்பாரில் மகிழ்ந்திடுவோம். சிங்கார மாளிகையில் ஜெய கீதங்கள் பாடிடுவோம். சீயோன் மணவாளனுடன் சீயோன் மணவாளனுடன் முள்மூடி நமக்காய் அணிந்தாமை இயேசுவின் திருமுகம் காட்டிடுவோம். முள்மூடி நமக்காய் அணிந்தாமை இயேசுவின் திருமுகம் காட்டிடுவோம். அங்கே முத்திரையிட்ட சூத்திரர்கள் விலகி தரித்தோரை துதித்திடுவோம். அங்கே முத்திரையிட்ட சூத்திரர்கள் விலகி தரித்தோரை துதித்திடுவோம். சிங்கார மாளிகையில் ஜெய கீதங்கள் பாடிடுவோம். சீயோன் மணவாளனுடன் சீயோன் மணவாளனுடன் பட்டாவார் துதித்து பாடுவார் துதியுனையுடையுடனே. துயரப்பட்டாவார் துதித்து பாடுவார் துதியுனையுடையுடனே. அங்கே உயராம சீயோன் உன்னதரோடு கலிஸ்தி
இஸ்ராயேல் ஜெய கீதங்கள் பாடிடுவோம் சீயோன் மணவாளனுடன் சீயோன் மணவாளனுடன் தேவானின் அரசை புது பாட்ட பாடி பொன்னாரை போத்திடுவோம் தேவானின் அரசை புது பாட்ட பாடி பொன்னாரை போத்திடுவோம் இங்கே தேவா வார்த்தையால் வழி நடத்தப்பட்டோராய் அன்னாசை வலித்திடுவோம் இங்கே தேவா வார்த்தையால் வழி நடத்தப்பட்டோராய் அன்னாசை வலித்திடுவோம் சிங்கார மாளிகையில் ஜெய கீதங்கள் பாடிடுவோம் சீயோன் மணவாளனுடன் சீயோன் மணவாளனுடன். ரொம்ப அருமையான சகோதரர் சந்தோஷ் அவர்கள் 2 தமிழ் கீர்த்தனைகளை பாட்டார். அவருக்கு நம்முடைய సభ మూలமாக நன்றி தெரிவிக்கிறோம். ఈ సమయంలో సోదరుడు సంతోష్ గారు సంతోష్ గారు వచ్చి మరి 2 తెలుగు తమిళ కీర్తన పాడారు. వారికి మన సంఘం ద్వారా తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మనం మరొక ప్రార్థన చేసుకున్నాము. సహోదరుడు జాన్ మార్క్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామం పెట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఈ యొక్క దినంలో మేమందరం ఇక్కడ కూడి వచ్చిన తండ్రి మా అందరిని మీరు ఆశీర్వదించండి తండ్రి. కూడి ఉన్న మేమందరం తండ్రి మేము కూడి వచ్చిన ఉద్దేశం ప్రకారం మిమ్మల్ని ఆరాధించగలుగుటకు మేము మాకు సహాయం తండ్రి. మేమందరం మిమ్మల్ని ఆరాధించేటప్పుడు తండ్రి ఆత్మను సత్యంతో ఆరాధించే వాళ్ళని ఉండగలుగుటకు మేము మాకు సహాయం తండ్రి. అలాగే ఈ యొక్క వాక్యాన్ని మేము వినబోయేటప్పుడు తండ్రి మా అందరికీ మంచి జ్ఞానాన్ని దయచేసి మేమందరం కూడా విన్నవాటిని ఊరినే కొనేయకుండా వాటి మా హృదయంలో ఉంచుకునే వాళ్ళని ఉండగలుగుటకు మీరు సహాయం తండ్రి. అలాగే మీ యొక్క వాక్యాన్ని బోధించాలని ఇక్కడ కూర్చున్న మీ యొక్క దాసులను మీ దీవించి ఆశ్రయించి మంచి ఆరోగ్యం తెచ్చిందండి. అలాగే అనుభవం చేయబోతున్న నాకు మీరు మంచి జ్ఞానం తెచ్చిందండి. అలాగే లోకమంత్రం నుండి ఈ యొక్క ఆధారంలో హాజరులే మీ యొక్క బిడ్డ సంతోషించమే మేము ప్రార్థన చేస్తున్నామండి. ఆ యొక్క బిడ్డకు మీ యొక్క వాక్యాలు మాకు అందించబోతుండగా మంచి జ్ఞానంలో ఆరోగ్యం తెచ్చేసి చదివే విధంగా మా అందరూ కథలు విధానం బోధించగలగడం మీకు సామర్థ్యం తెచ్చిందండి. అలాగే రాలేని వారిని సకాలంలో నడిపించండి. అలాగే ఈ యొక్క ఆధారంలో జరిగే ప్రతి కార్యక్రమంలో మీరు మా తోడు సహించండి. ప్రధాన పైన పాటలు దాని మహిమ గంట మీకే చెందుతున్నాయి మేము నమ్ముతున్నామండి. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. సమయంలో తమిళనాడు రాష్ట్రము ఊటీకి దగ్గరలో సేవ చేసుకునేటువంటి సహోదరుడు సంతోష్ మన మధ్య ఉన్నాడు. పోయిన 2 వారాలకు 3 వారాలకు ముందుగా మేము ఊటీ వెళ్ళాము. గుర్తుందండి ఊటీ పోయి తెలుసు. ఆ సహోదరుడి మీటింగ్ పెట్టింది. ఆ సహోదరుని ద్వారా మరి 3 రోజులు దిగ్విజయంగా అనేక మంది సహోదరులు కలుసుకున్నారు. ఆ మీటింగ్ చాలా సంతోషంగా జరిగింది. మరి అలాంటి మీటింగ్లు కూడా నిశ్చితమైతే మన యొక్క స్థానిక సంఘం ద్వారా కూడా రాబోయే దినాల్లో జరుపుకోవడానికి మనం ఆశపడుతున్నాము. నిశ్చితమైతే జరుగుతాయి. మరి ఆ యొక్క సహోదరుడు మన మధ్యలో ఉండడం సంతోషం. మరి ఆ యొక్క సహోదరుడు మన మధ్యలో వాక్యాన్ని పెంచుకోవడానికి ఈరోజు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఓపికతో విన్నాము. వేర్ ప్లేస్ అలా బైబిల్ పట్టణం ఉంది, క్షమించాలి. బైబిల్ పట్టణం ఈరోజు సహోదరులు దయాకర్ గారికి అప్పచెప్తాం. 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదవవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21. ఆత్మను ఆర్పుకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకూడదు. ఓకే, இந்த நேரத்திலே சகோதரர் ஸ்ரீ சந்தோஷ் கீதா இனிஷியல் உங்களுடைய இனிஷியல் எஸ் சார் இது எப்படி உங்க அப்பா பேர் என்ன? సీతానే రైట్. సో ఎస్ సంతోష్ గారు మన దగ్గర ఉన్నారు. సో సంతోష் ఉంది దేవుని ವಾರ್ತೆಗಳು ನಮ್ಮ ನಡುವೆ పంపిణీపడిగా కేట్టుకుంటున్నాం. సో సంతోష్ వచ్చి దేవుని వాక్యాన్ని మన మధ్యలో పంచుకుంటారు. దానికి అనువాదం చేయవలసిందిగా సహోదరులు కే జాన్మార్ గారిని ప్రయత్నం ఆహ్వానిస్తున్నారు. అక్కడ ఉన్న మైక్ తీసుకుని సహోదరులు దయాకర్ గారు స్క్రిప్చర్ రీడింగ్ చేయవలసిందిగా ప్రయత్నం కోరుచున్నారు. கூடியிருக்கிற சகோதர சகோதரி కూడి వచ్చిన దేవైన సోదరి సోదరులందరికీ అందరూ తెలియజేస్తున్నాం. இந்த காலையிலே நாம் வாசிக்க வேத வசனங்களை மீண்டுமாக மீண்டுமாக நாம் வாசிக்க வேத வசனத்தை ஞாபகப்படுத்திக் கொள்வோம். ఈ యొక్క సమయంలో మనం చదవబోయే అంశాలను కొంచెం మనం ఇప్పుడు చూద్దాం. மீண்டுமாக இந்த 5ஆம் வசனத்தை நாம் வாசிப்போம். ఉదయకాల సమయంలో మనం చదువుకున్న అంశాన్ని మళ్ళా మనం ఇక్కడ చదువుకోబోతున్నాం. మధ్యదేశంలోని పత్రిక 5వ అధ్యాయం 20 వచనం. ఆత్మను ఆర్పుకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకూడదు. அது நம்ம எல்லா நேரங்களிலுமே கர்த்தருடைய வார்த்தைகளை கற்றுக்கொள்ளும்படியாக சூழ்நிலைகள் கிடைக்கும். మనం ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలనే సందర్భం మనకు దొరుకుతుంది. அதுக்காக உங்களுக்கு நீங்க கேட்கிற உதவி செய்யறது. అందుకొరకు ఇక్కడ మన సోదరులు కేకలో మాట్లాడుతున్నారు. ఆత్మవాక్యాన్ని వழிநடத்துற வேலைன்றது ரொம்ப మహత్వమైన వేళ. ఆత్మను నడిపించే పని అనేది చాలా గొప్ప పనిగా ఉన్నది. அவர் கர்த்தருடைய வார்த்தைகளை சொல்லுவதற்கு அதை பார்க்கும் ஒரு ఉన్నతமான வேலை. దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం అనేది చాలా ఒక గొప్ప కార్యంగా ఉన్నది. இந்த பகுதியில் சகோதரர் கேட்கிற அவங்க வேலை செய்யறாங்க. ఈ యొక్క ప్రదేశంలో సోదరులు కేకే రావు గారు మనకు సహాయం చేస్తున్నారు. బోధించడం పోదు நாம் அதை கற்றுக்கொள்ளும் போது எப்படிப்பட்டவர்களாக இருக்க வேண்டியது. అయితే మనం దాన్ని నేర్చుకునేటప్పుడు బోధించేటప్పుడు ఎటువంటి ప్రజలుగా ఉన్నాం అనేది ఇక్కడ எல்லா நேரங்களிலும் நாம் அதிகமான சத்தியத்தை கற்றுக்கொள்வதால் అయితే అన్ని సందర్భాల్లోనూ అంత సత్యవంతా మనం నేర్చుకునే వాళ్ళగా లేవు. అవ్వబోదు நம்முடைய எச்சரிப்புகளை நாம் கவனிக்கணும். అయితే దాంట్లో మనకి ఇవ్వబడే కొన్ని హెచ్చరికలను మనం చదవాల్సిన అవసరం. 20 நாம் உங்களுக்கு ஒரு எச்சரிப்பாக ఇక్కడ 20వ వచనంలో మనకి ఒక హెచ్చరిక ఉన్నది. మీరు దీర్ఘ దర్శనంగా అల్పమాయ మనము ప్రవచనాన్ని మనము తక్కువగా చేయకూడదు అనేది మనం అక్కడ చూస్తున్నాం. అల్పమాగ వార్త ఇక్కడ అలక్ష్యం అనేది చూసినట్లయితే అదొక గ్రీక్ పదము లీస్ట్ ఎస్టీమ్ అనే పదం. అంటే దాన్ని మనం చాలా తక్కువగా లెక్కేస్తున్నామని అర్థమవుతుంది. మనుషుడి వాది అది మనిషి యొక్క పదం కాదు. నేను కానీ సోదరు కేకరావు కానీ చెప్పిన పదం కాదు. కేవలం ఒక వ్యక్తి చెప్పిన పదం కాదు. అది ప్రవచనం నుంచి వచ్చినది. అది என்ன செய்யக்கூடாது இல்லை. దానికి ఏం చేయకూడదు మనము அதுக்கு கொடுக்க வேண்டிய கனத்தை దానికి మనం ఇవ్వాల్సిన విలువ మనం ఇవ్వాల్సిన అవసరం. அதை குறித்து மதிப்பிடக்கூடாது. దాన్ని మనం తక్కువగా తీసిపడేయకూడదు. அப்படின்னா అది వాసిக்கிறோம். అప్పుడు మనం దాన్ని చదివే మనము అది செவி கொடுக்கிறோம். దానికి మనం ఏం చేయాలంటే அந்த நேரத்தில் நம்ம எப்படிப்பட்டவர்களாக అది మనం వినేటప్పుడు మనం ఎటువంటి ప్రజలుగా ఉండాలి. சிலர் கர்த்தருடைய வார்த்தையை கேட்கும் போது நம்ம பார்க்கணும். சிலர் கர்த்தருடைய வார்த்தையை கேட்கும் போது కొన్ని సందర్భాల్లో మనం దేవుని వాక్యం వినేటప్పుడు మనం చాలా స్లోగా ఉంటున్నాము. కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు చాలా స్లోగా ఉంటున్నారు. அவங்க விருப்பமே இருக்காரு. అసలు వినడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. அதுல உண்மையாவே அவங்க இப்படி இருக்கிறதுக்கான காரணம் என்னன்னா ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే వాంఛ విருப்பం அவங்களுக்கு. వాళ్ళకి చదివే
శక్తివంతం ఏంటనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి మనుషుడి వారి ఇలా కట్టుడి వారు అది మనుషుల యొక్క మాటలు కాదు కానీ దేవుని యొక్క మాటలు. వాళ్ళ వల్ల మీరు ఉన్నది శక్తివంతమైన దేవుని యొక్క మాటలు. అది ఎన్న వల్ల మీరు దాంట్లో ఎంత శక్తి ఉన్నది? దేవ బలం దేవుని యొక్క బలం అని చెప్తున్నాడు. కట్టుడి పిల్లలు కట్టుడి వారు నిజమైన దేవుని యొక్క పిల్లలు అయితే దేవుని యొక్క మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సెకండ్ పీటర్ చాప్టర్ 1:19 రెండవ పేతురు 1:9 గమనించినట్లయితే வேதவாக்கியங்கள் எங்கேயோ வந்திருக்கு. ఈ ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి మృతువాడును దూరదృష్టిలైన వాడును. ఇక్కడ లేఖనాలని ఎక్కడి నుంచో రాలేదు. అసలు 20 వచనంలో வேதத்தில் உள்ள எத்தனை தீர்க்கதரிசனங்கள் சுயமாக ఇక్కడ ఎన్ని ప్రవచనాలు సొంతంగా వచ్చి ఉన్నాయి. ఇక్కడ ఎంత తీర్కదర్శనం సూర్యతోటమాన పోలి ఒలిగితే ఏ యొక్క ప్రవచనం కూడా తన సొంతంగా రాలేదు. ఇక్కడ అంత ఎంత వార్త ఉంటుంది. ఇక్కడ ఏదైనా అనే పదం ఉంది కదా, అది గ్రీక్ ఎవరి అది గ్రీక్ ఎవరి అది గ్రీక్ పదము సమస్తము అంటే ప్రతిదీ ఒక్కొక్కటి దేవుడు యువత ఒళ్ళు ఎవరి దేవుని యొక్క ఒక్కొక్క వాక్యం కూడా ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చినది? మనుషుని పెట్టదు వల్ల ఏ యొక్క మనిషి దగ్గర నుంచి కూడా అది రాలేదు. కాదు వరుతులు మూడు వల్ల ఎవరు కూడా దాన్ని తీసుకొని రాలేదు. దానికి 21 వచ్చిన పరిశుద్ధ ఆవియాలు పరిశుద్ధ మనిషులు ఏవపట్టుకుంటున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధమైన ప్రజలు దాన్ని ఏం చేస్తున్నారంటే రాసిన్నారు. దాన్ని ప్రేరేపబడి రాసిన్నారు. పరిశుద్ధ మనుషులు ఇక్కడ పరిశుద్ధ ప్రజలు ఎవరు? అపోస్తలులు తీర్కదర్శి అపోస్తలులు, తర్వాత ప్రవక్తలు. అపోస్తల తీర్కదర్శిಗಳು అవనుడి వాక్యం చేస్తున్నారా? అపోస్తలులను ప్రవక్తలు తమ యొక్క సొంత భాషను రాస్తారు. పழைய ఏర్పాటిలో కట్టుడి వాక్యం బోధిస్తున్నది యారు? పాత నిబంధనలో దేవుని యొక్క భాషలో మాట్లాడిన దేవుడు తీర్కదర్శి ప్రవక్తలు. యేసుక్రీస్తుని నక్కలు అపోస్తలులకు బోధించారు. యేసుక్రీస్తు కాలంలో అయితే అపోస్తలులు బోధించున్నారు. அவங்க எல்லாருமே கர்த்தருடைய வார்த்தைகளை மாத்திரம் போதிச்சாங்க. వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే బోధించున్నారు. அவருடைய சொந்த வார்த்தைகள் వారి యొక్క సొంత మాటలు కాదు. அவங்க వార్తகளை ఎగిరి కట్టుకున్నారు. వారు ఆ యొక్క మాటలన్నింటినీ ఎక్కడి నుంచి నేర్చుకుని ఉన్నారు? పరిశుద్ధ ఆవియానవరాలు ఏవపట్టు పేసినారు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి మాట్లాడినారు. మాథ్యూ చాప్టర్ 10:20 మత్తయి సువార్త 10:20 మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారే కానీ మాట్లాడేవారు మీరు కాదు. పరిశుద్ధ ఆవియాలు ఏవపట్టారనేది ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి ఉన్నారు. అవి எப்படி ஏவப்பட்டாங்க? ఆ విధంగా ఎలా ప్రేరేపింపబడ్డారు? అలాగే తీర్కదర్శిகள் అపోస్తలు அவங்க వార్తలే పేసలేదు. ఇక్కడ ఈ యొక్క ప్రవక్తలు కానీ అపోస్తలు కానీ వారి యొక్క భాషలో మాట్లాడలేదు. మరి మనం పేసిన వార్తలు యారు? మనం మాట్లాడిన మాటలని వారు మాట్లాడిన మాటలనేవి ఎక్కడి నుంచి వచ్చింది? అది నీకేం పేసలేదు. వారు మాట్లాడలేదు. పరిశుద్ధ ఆవియానవర్ உங்களுக்கு பேசுறார். పరిశుద్ధాత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయన ఆవియానవర్ వాயை பயன்படுத்துறார். పరిశుద్ధాత్మ వారి యొక్క నోటిని ఉపయోగించుకుంటున్నారు. அவர்தான் வாயிலிருந்து பேசுறார். వారి పరిశుద్ధాత్మ వారి నోటి నుండి మాట్లాడినాడు. అది కర్తృడి వార్త. అది దేవుడి యొక్క మాట. తీర్కదర్శిகளுக்கு కర్తృడి వార్తలు అవిధంగా கொடுக்கப்பட்டு భక్తులు కూడా దేవుడి యొక్క మాటలు ఆ విధంగానే వచ్చి ఉన్నాయి. కర్తృడి వార్తలు తెలుసా? ఇప్పుడు దేవుడి యొక్క మాటలు అనేది మనకు అర్థమైంది కదా. ఇది యారు మనుషులు కొనలేదు. ఇది మనుషులు చేసుకుని రాలేదు. తీర్కదర్శిಗಳು కర్తృడి ప్రవక్తలు దేవుడి యొక్క నుండి తీసుకుని వచ్చి ఉన్నారు. అపోస్తలులు కర్తృడి అపోస్తలులు కూడా దేవుడి యొక్క నుండి నేర్చుకుని తీసుకుని వచ్చి ఉన్నారు. அவர் போதிச்சார். వారిని బోధించున్నారు. இன்றைக்கு அந்த வார்த்தைகள் நமக்கு வேதாகமாக ఇప్పుడు కూడా ఈ యొక్క మాటలనే మన లేఖనాలు కనిపిస్తున్నాయి. அப்படி வேதாகமத்தில் இருக்கிற வார்த்தைகளை நீங்க என்ன செய்ய வேண்டாம் வச்சிருக்கிறார். మరి ఈ విధంగా లేఖనాలు ఉన్న యొక్క మాటలను మనం ఏం చేయకూడదు. 1 Thessalonians 5:20 మనం ఇప్పుడా వార్త మనం మొదటి దశలోని రాసిన పత్రిక 5:20 అల్పమాయ అనాదికి దాన్ని మనము తక్కువగా లెక్కేయదు అనేది మన తెలియదు. 2 Timothy chapter 4:2 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 4 వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాస్త్రంతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనుల హితబోధన సరిపోక దొంగ చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవి నీయక కల్పన కథల వైపులకు తిరుగు కాలము
వచ్చాను. రెండు లేంగిన ఇక్కడ ఉండవసరంలో ఈ మనిషి వేదవాక్యతే అల్పమాయే ఇవ్వరా ఇక్కడ మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని అలక్ష్యం చేస్తున్నారు, తక్కువగా చేస్తున్నారు. ఈ వగయం మగలు ఇక్కడ మరో ప్రజలు ఉన్నారు. కానీ వెళ్ళాలి అగ్రం దీవెతే బోధించు కట్టుకోవాలి. ఇక్కడ మరో ప్రజలు ఉన్నారు. వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు బోధించాలి అని తిమోతి దగ్గర నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ మరొక తిమోతి గారికి పౌలు గారు ఏం చెప్పారు అంటే, ఈ ప్రజలకి ప్రతిసారి కూడా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలని పౌలు గారు చెప్పినాడు. 3వ వచనంలో తిమోతి ஒரு போதிச்சிருக்கிறார். తిమోతి గారు ఇక్కడ వాళ్ళు బోధిస్తున్నాడు. இந்த மக்கள் அதை ஏற்றுக்கொண்டாங்க. అయితే ఈ యొక్క ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారా? ఉపదేశం பிடிக்கல. ఈ యొక్క ఉపదేశం అనేది వారికి నచ్చలేదు. மக்களுக்கு அந்த ఉపదేశం பிடிக்கல. ఎందుకు ఈ యొక్క ప్రజలకు ఆ యొక్క వాక్యం అనేది నచ్చలేదు? கீழே படிச்சுட்டு வந்தீங்கன்னா కింద చదువుకుంటూ వస్తున్నారు. மக்கள் உலகத்தை அனுபவிக்கிறார். వాళ్ళు ఆయన ప్రజలు దేవుని యొక్క అంటే లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. సత్యத்தையோ సత్యத்தை బోధించేవాళ్ళు ఇవ్వరు பிடிக்க மாட்டாங்க. సత్యాన్ని బోధించే వారిని కానీ సత్యాన్ని కానీ వాళ్ళు ఏం చేయడం ఇష్టపడట్లేదు. இவங்களுக்கு எப்படிப்பட்ட போதகர்கள் வேணும்னு சொல்றாங்க. వారికి ఎలాంటి బోధకులు కావాలో వాళ్ళు చెప్తున్నారు. అక్కడ நாங்க விரும்புற மாதிரி ஒரு போதகர்கள் అనుకున్నారు. మాకు నచ్చిన ఒక బోధకుడిని మాకు ఇవ్వండి అని అనుకున్నారు. 4వ వచనంలో హెచ్చరిక கொடுக்கிறார். 4వ వచనంలో ఒక హెచ్చరిక ఉంది. సత్యத்துக்கு செவியை விலக்கி సత్యానికి చెవినియ్యక அனிதர்களையே அதை செய்யலாம். మనుషులు ఎందుకు అర్థం చేస్తున్నారు? సత్యத்தை நாம் போதிக்கும் போது సత్యాన్ని మనం బోధించేటప్పుడు எது தப்போ அதை காண்பிச்சு போதிக்கும். ఏది సరి ఏది కాదనేది మనం అక్కడ చూపిస్తున్నాం. அப்ப தப்பு செஞ்சுட்டு இருக்கிற ஒருத்தர் அதை கேட்கிறாரு. తప్పు చేసే ఒక వ్యక్తి వచ్చి దాన్ని అడుగుతున్నాడు. அப்ப அதை கேட்கும் போது అది ఆయన వినేటప్పుడు அவர் குத்தப்படுறாரு. వారికి అది హృదయంలో పొడవబడుతుంది. அப்போ அவர் செஞ்சுட்டு இருக்கிற தப்பை பத்தி நம்ம போதிக்கிறோம். మనం బోధించేటప్పుడు వాళ్ళు చేసే తప్పునే మనం ఇక్కడ బోధిస్తున్నాము. அப்ப அந்த தப்பை அவர் கேட்கும் போது ఆ తప్పు ఆయన వినేటప్పుడు அந்த வார்த்தையை ஏற்றுக்க மாட்டாரு. అది ఆయన అంగీకరించడు. கொஞ்ச நாள் இருப்பாரு. కొంతవరకు వింటాడు, కొంతమందికి ఇక్కడ ఉంటాడు. அதுக்கப்புறம் மறுபடியும் இதே மாதிரி நான் போதிச்சுட்டு అప్పుడు కూడా ఇదే విధంగా మనం బోధిస్తుంటే இந்த சத்தியம் எனக்கு எதிராக இருக்கு. ఈ యొక్క సత్యం నాకు కొంచెం విరోధంగా ఉన్నది. உடனடியாக இருக்கிறார். ఇక్కడ నుంచి వెంటనే వేరే ఒక ప్రదేశానికి వెళ్ళిపోవాలి. சத்தியம் கொடுக்கப்பட்ட நோக்கமே சரி செய்து கொள்வதற்காக. సత్యం మనకి ఇవ్వబడి ఉన్నదంటేనే అది బాగు చేయడానికే మనకు అది ఇవ్వబడి ఉన్నది. சத்தியம் போதிக்கப்படும் போது குத்தப்படுவோம்னா మన సత్యాన్ని బోధించేటప్పుడు అది మనకు తీసుకుంటుంది అంటే அந்த தப்புలకు நம்ம திரும்பி ఆ యొక్క దాని నుంచి మనం ఏం చేస్తున్నాం? తొలగిపోతున్నాం. సరే మనకి సత్యాన్ని బోధించేటప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మనము అంగీకరించి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ஆனா சிலர் செய்ய மாட்டாங்க. కానీ కొంతమంది అది చేయట్లేదు. ஏன்னு சொன்னா ఎందుకు అని చూసినట్లయితే மக்களுக்கு சத்தியம் பிடிக்கிறது இல்லை. సత్యం అనేది అందరికి ఇక్కడ నచ్చట్లేదు. அதுக்கு அப்படிப்பட்ட மக்களாக நம்ம இருக்கக்கூடாது. అలాంటి ప్రజలను కూడా మనం అయితే ఉండకూడదు. లూక్ చాప్టర్ 16 లూకాసు వార్త 10వ అధ్యాయం 13 నుండి 14 వచనాలు. உலகத்தை அன்பு கூறுகிற மக்கள் சத்தியத்தை விரும்ப மாட்டாங்க. ఈ యొక్క లోకాన్ని ప్రేమించే ఆ యొక్క ప్రజలు సత్యాన్ని మాత్రం అంగీకరించరు. లూకా 10వ అధ్యాయం 13 14 వచనాలు. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని ధృవీకరించును. మీరు దేవునిని స్త్రీని సేవింపలేరని చెప్పాను. ధనాపేక్ష గల పరిస్థితుల్లో ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించుతుండగా ఆయన మీరు 13వ వచనంలో 13వ వచనంలో మనం என்ன பார்க்கிறோம்? ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ 13వ వచనంలో பார்க்கும்போது 13వ వచనంలో మనం చూసినట్లయితే ஒரே மனிதன் இருக்கிறார். ఇక్కడ ఒకే ఒక మనుషుడు ఉన్నాడు. ஒரே மனுஷன் ஒரே நேரத்தில் எத்தனை பேருக்கு வேலை செய்யும்? ఒకే మనుషుడు ఒకే సమయంలో ఎంతమందికి ఆయన పని చేయగలరు? 13వ వచనంలో சொல்றாரு. 13వ వచనంలో చెప్తున్నాడు. பாருங்க, தேவனுக்கு நீங்க ஒரு வேலை செய்யலாம். ఇప్పుడు మనం ఒకవేళ దేవుడికి పని చేస్తున్నట్లయితే இல்லைன்னா உலக பொருளுக்கு வேலை செய்யலாம். లేకపోతే లోకానికి పని చేయాల్సిన అవసరం లేదు. ரெண்டுக்குமே உங்களால ஒரே ஆள் வேலை செய்ய முடியாது. ఒకే సందర్భంలో రెండింటికి కూడా మనం ఏం చేయడం పని చేయలేము. పరిశీలన செஞ்சா అయితే పరిశీలన ఏం చేస్తున్నారు? ரெண்டுமே வேணும்னா ఈ రెండు కూడా కావాలని కోరుకుంటారు. 14వ వచనంలో 14వ వచనంలో పరిశీలన ఉలగத்தை அன்பு கூறுறாரு. పరిశీలన యొక్క లోకాన్ని ప్రేమించున్నారు. பொருளாசி உள்ளவங்களா இருந்தா వాళ్ళు ఈ యొక్క ధనాపేక్ష కలిగిన వారుగా ఉంటారు. இயேசு சரியான
సత్యము బోధించడము యేసుక్రీస్తు ఒక సరైన మార్గం అది బోధించినప్పుడు அவன் தப்பு திருத்தினாங்க. వాళ్ళ యొక్క దాంట్లో నుంచి మార్చుకొని ఉన్నారు. பரியாசம் பண்ணாங்க இயேசு. వాళ్ళు యేసుని అపహాసం చేశారు. அந்த பரியாசంలో ఆ యొక్క పరిహాసం ఆ యొక్క అపహాసం అనే పదం அவங்க கொடுக்க நீ கணக்கு கொடுக்காம போதும். అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే వాళ్ళకి ఇయ్యాల్సిన ఒక మర్యాదను వాళ్ళు ఇయ్యకుండా చేయడం అన్నమాట. பாருங்க இயேசு கிறிஸ்து சரியான ఉన్నదా அவங்களுக்கு போதிச்சார். యేసుక్రీస్తు సరైన మార్గాన్ని వాళ్ళకి బోధించున్నాడు. அவர் அந்த போதிக்கிற வரைக்கும் இந்த மக்கள் அவர் இது செய்யல. వాళ్ళు వారి இயேசு இதை குறித்து போதிக்கிற வரைக்கும் பரிசேயர்கள் எதுவுமே பண்ணல. ఈ యొక్క இயேசு இதை பத்தி போதிக்கிறார். యేసు వారికి యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. இப்போ பரிசேயர் சுமார் கம்மியாக ఈ బోధించేటప్పుడు అయితే వాళ్ళు పరిచయాలు సైలెంట్ గానే ఉన్నారు. அப்போ இயேசு போதிக்கும் போது இது தப்புன்னு போதிச்சார். యేసు ఇది బోధించేటప్పుడు ఇది సరైనది కాదు అని బోధిస్తున్నాడు. அப்ப தப்புன்னு அவன் கேட்டோன்னா ఇది సరైనది కాదు అని యేసుకి ఎప్పుడైతే చెప్పాడో உடனே பரியாசம் பண்ணான். వెంటనే వాళ్ళు అభ్యాసం చేయడం మొదలు పెట్టారు. அவங்க இது எதை காண்பிக்குது? ఇది దేన్ని చూపిస్తున్నది? அவர் தேவனுடைய வார்த்தைகளை போதிக்கிறார். ఆయన దేవుని యొక్క మాటలు బోధిస్తున్నాడు. இந்த மக்களுக்கு தேவனுடைய வார்த்தைகள் பிடிக்கல. ఈ యొక్క ప్రజలకు దేవుని యొక్క వాక్యం అనేది నచ్చట్లేదు. பாருங்க அந்த தேவனுடைய வார்த்தைகளை அவமதிப்பாங்க, மதிப்பில்லாம இருந்தாங்க. వాళ్ళు దేవుని యొక్క మాటలను అలక్ష్యం చేసి ఉన్నారు. ఇక్కడ இன்றைக்கு நாம் சபையில் சகோதரருடைய தவறை காண்பித்து போதிப்போம்னா ఈ యొక్క కాలంలో మనం కూడా సహోదరుల యొక్క తప్పును మనం చూపించినట్లయితే அப்ப அதை போதிக்கிற வரைக்கும் சகோதரர் நம்மளோட சமாதானமா இருக்கிறாங்க. మనం బోధించే వరకు సహోదరులు మనతో పాటు కలిసి సమాధానంగా ఉంటున్నారు. ஆனா அது தப்புன்னு போதிச்சு முடிச்சதுக்கு அப்புறம் ఇది సరైనది కాదు తప్పు అని మనం ఎప్పుడైతే చెప్పి ముగించిన తర్వాత சகோதரர் நம்மை அவமதிச்சாங்கன்னா సహోదరులు మన లక్ష్యం చేస్తున్నారు. பாருங்க அது எனக்கே நீங்க செய்யல. అది నాకు మీరు ఆ విధంగా చేసేది. பாருங்க நான் போதிச்ச வார்த்தை நிமித்தமாக தான் நீங்க என்கிட்ட திரும்புறீங்க. అది మనం ఎప్పుడైతే మనం దాన్ని తప్పుగా చేస్తున్నామో అది సహోదరులు చేయట్లేదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం తప్పుగా చేస్తున్నాం. அதை நம்ம செய்யலாம்னு கருத்து சொல்றாரு. అది మనం చేయాలి అని దేవుడు అక్కడ మనకు చెప్తున్నాడా? தீர்க்க தரிசனங்களை நீங்க அவமதிக்காது. దేవుని యొక్క ప్రవచనాలు మనం ఎప్పుడు కూడా మనం అలక్ష్యం చేయకూడదు. தான் 6:6 యోహాను 16:16 కొంచెము కాలం అయిన తర్వాత మీరు ఇంకా నన్ను చూడరు, మరి కొంచెము కాలం నాకు నన్ను చూసేదని చెప్పాను. இயேசு தேவனுடைய வார்த்தைகளை சீஷர்களுக்கு போதிக்கிறார். యేసు దేవుని యొక్క వాక్యాన్ని శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. 60వ వచనం 60వ వచనంలో சீஷர்களுக்கு உபதேசத்தை கேட்கிறாங்க. శిష్యుల యొక్క మాటలు వింటున్నారు. அப்போ கேட்டப்போ அவங்க என்ன சொல்றாங்க? అది విన్నప్పుడు వారు ఏం చెప్తున్నారు? అక్కడ இது ரொம்ப కఠినமான ఉపదేశం. ఇది చాలా కఠినమైన బోధగా ఉన్నది. யார் இதை கேட்பாங்க? దీన్ని ఎవరు ఆచరించగలరు? பாருங்க இன்றைக்கும் இதே பிரச்சனை சபையில் இருக்குதா? ఈ యొక్క కాలంలో కూడా సంఘంలో ఇలాంటి సమస్యలు లేవా? பாருங்க கர்த்தருடைய ஊழியக்காரரை கர்த்தர் வைத்திருக்கிறதுக்கான ஒரு நோக்கம் என்னன்னா దేవుని యొక్క పంచాలను దేవుడు ఏర్పరచుకున్న దానికి ఉద్దేశం ఏంటి? பாருங்க அவங்க சரியா நடத்தணும். వాళ్ళు సరిగా నడిపించాల్సిన అవసరం ఉంది. அதே நேரத்துல అదే సమయంలో சபையில் யாராவது தப்பு செய்வாங்கன்னா அவங்க வந்து திருத்த வேண்டியது. అదే సమయంలో సంఘంలో ఎవరైనా ఒకవేళ తప్పు చేసినట్లయితే వాళ్ళ గురించి మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళని బాగు చేయాల్సిన అవసరం ఉంది. பாருங்க அப்படி திருத்தும் போது ఆ విధంగా మనం వారిని హెచ్చరించేటప్పుడు இந்த உபதேசம் கடினமா இருக்குது நான் கேட்க மாட்டேன்னு சொல்லலாம். అలాంటి బోధ వారికి వినపడ్డప్పుడు అది కఠినంగా ఉంటది అని చెప్పి మనం వినపడినట్లయితే பாருங்க யார் இதை கேட்பாங்கன்னு சீஷர்கள் கேட்கறாங்க. ఇది ఎవరు వింటారని శిష్యులు అడుగుతున్నారు. பாருங்க அப்படி கேட்போமானால் ఆ విధంగా మనం ఒకవేళ వింటున్నాము ఉన్నప్పుడు பாருங்க நீங்க எனக்கு எந்த தப்பும் செய்யல. అది మనం ఆ యొక్క బోధ మనం విన్ను పాటించినప్పుడు எனக்கு எந்த தப்பும் நீங்க கொண்டு வரல. ఒకవేళ మీరు దాన్ని వినకుండా ఉన్నట్లయితే నాకు ఎలాంటి సమస్య రావట్లేదు కానీ உங்களுக்கு தான் பிரச்சனை. మీకే ఆ యొక్క సమస్యలు అన్నారు. ஏன்னா நீங்க வேண்டாங்கிறீங்க. ఎందుకంటే మీరు ఆ యొక్క బోధ వద్దంటున్నారు. பாருங்க இதுதான் கர்த்தருடைய வார்த்தைகளை அவமதிக்கிறது. దీన్నే మనం దేవుని యొక్క మాటల్ని నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం. సామెతలు 28వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. வேத வாக்கியங்களை கேட்க எனக்கு விருப்பமே இல்லை. లేఖనాన్ని వినడానికి అసలు ఇంట్రెస్ట్ లేకపోతే ஆனா நான் ஜெபம் பண்றேன். కానీ నేను ప్రార్థన చేస్తా. என்ன பிரயோஜனம் இருக்குது? దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? பாருங்க உங்களுடைய ஜெபம் அருவருப்பானது. ఇప్పుడు మనం లేఖనాలు వినడానికి ఇష్టపడట్లేదు కానీ నేను ప్రార్థన చేస్తానంటే అలాంటి ప్రార్థనలో
అది అంగీకరించబడేది కాదుగా ఉన్నది. பாருங்க, அவன் வேதத்தின் மீது விருப்பம் இல்லை. లేఖనాల పట్ల ఆసక్తి లేదు. பாருங்க, நாம் வேத வாக்கியங்களை கேட்கும் போது మనం లేఖనాలు వినేటప్పుడు பாருங்க, அது நமக்கு பிடிச்சாலும் பிடிக்கலைனா, అది మనకు నచ్చినా నచ్చకపోయినా அது தேவனுடைய வார்த்தை, అది దేవుని యొక్క మాటని அதை கேட்க விருப்பம். దాన్ని మనం వినడానికి ఇష్టపడాలి. தாவீதை போல கற்றுக்கொள்ள வாஞ்சையார். దావీదును పోలి మనము లేఖనాలు ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి. பாருங்க, அப்படி நம்ம இருந்தோம்னு சொன்னா ఆ విధంగా ఉన్నట్లయితే ரொம்ப சரியா இருக்கு. అప్పుడు మనం సరిగా ఉన్నట్లు. ஆனா ஒரு தப்பான நமக்கு ஒண்ணு வருது. అక్కడ మనం ఏదో நம்ம போதிக்கிறாங்க யாரோ சகோதரர், ఏదో ఒక సోదరుడు బోధిస్తున్నాడు, அது உங்களுக்கு பிடிக்கல. அப்ப நீங்க வந்து அந்த சகோதரர் வகைக்கிறீங்க. అప్పుడు ఆ సోదరుడు ద్వేషిస్తున్నారు. பாருங்க, அந்த சகோதரியே நீங்க பகைக்கல, ఆ యొక్క సహోదరు మాత్రం నీకు ద్వేషించట్లేదు. కానీ சகோதரியே நீங்க வைக்கிற வார்த்தைகள், ఆ యొక్క సహోదరు మాత్రం నీకు ద్వేషించట్లేదు. కానీ அவர் என்ன போதிக்கிறாரோ அந்த வார்த்தையை தான் பகைக்கிறீங்க. ఆయన ఏదైతే మనకు బోధిస్తున్నాడో ఆ యొక్క మాటను మనం ద్వేషిస్తున్నాం. எரேமியா 44 ఇర్మియా 44వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు. ఇర్మియా 44వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. కానీ యూద జనங்கள் நேரடியாக கர்த்தருடைய வார்த்தையை அவமதித்தார். యూదులైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రత్యక్షంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. பாருங்க, 16వ వచనంలో 14వ వచనంలో எரேமியா கர்த்தருடைய வார்த்தையை போதிக்கிறார். ఇర్మియా దేవుని యొక్క వాక్యాలను వచ్చి బోధిస్తున్నాడు. பாருங்க, அவர் போதிக்கிறது கர்த்தருடைய வார்த்தை நமக்கு தெரியுது. దేవుని యొక్క వాక్యాలే అక్కడ బోధిస్తున్నాడు అనే సంగతి వాళ్ళందరికీ அந்த తెలుసు. மக்கள் அதை கேட்டு என்ன சொன்னாங்க? కానీ అది విన్నప్పుడు వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారు? நீ சொன்ன வார்த்தையின்படி நாங்கள் செய்ய மாட்டோம். నువ్వు చెప్పిన వాటి ప్రకారం మేమైతే చేయము. என்ன இருக்குது 16వ వచనం? 16వ వచనంలో ఏముంది? அததான் கர்த்தர் சொல்றாரா? దాన్ని అక్కడ దేవుడు చెప్తున్నాడు కదా. வாசிங்க. 16 చదివినట్లయితే 44వ అధ్యాయము 16. అక్కడ ఉంచి ఉన్న పిల్లలు మహాసమాజంలో వారు ఐగుప్తు దేశమందరి శత్రువులో కాపురగూడు జనులందరూ ఇర్మియాకు ఇలాగే ప్రత్యుత్తరించిరి. பாருங்க, கர்த்தருடைய வார்த்தையில் எரேமியா போதிக்கிறாரு. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు, ఈ మాటలు మేము అంగీకరింపము. சரி, 16వ వచనంలో 16వ వచనంలో இது கர்த்தருடைய வார்த்தை நமக்கு தெரியுது. ఇది దేవుని యొక్క వాక్యం అనేది నాకు అర్థమవుతుంది. அது எரேமியா போதிக்கிறாரு. ఎర్మియా దాన్ని బోధిస్తున్నాడు. ஆனா போதிச்சப்போ என்ன சொன்னாங்க? బోధించినప్పుడు అక్కడ వారు ఏం చెప్పినారు? நீ போதிக்கிறபடி நான் செய்ய மாட்டேன். నువ్వు చెప్పిన విధంగా మేము చేయమంటున్నారు. 17వ వచనంలో 17వ వచనంలో நாங்கள் எங்கள் வார்த்தையின்படி செய்து మేము మాట எங்கள் வார்த்தை మేము మా మాటల ప్రకారం చేస్తామని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. அப்போ எவ்வளவு கர்த்தருடைய வார்த்தையில் கணக்கு கொடுத்தா అప్పుడు వారు ఎంతవరకు దేవుని యొక్క మాటలను వారు లెక్క చేస్తున్నారు. நேரடியாக கர்த்தருடைய வார்த்தை அவமதிக்கிறாங்க. ప్రత్యక్షంగానే దేవుని యొక్క వాక్యాలని వాళ్ళు దాన్ని అపహరణ చేస్తున్నారు. எரேமியா போதிக்கிறபடி நாங்கள் செய்ய மாட்டோம். ఎర్మియా చెప్పిన విధంగా మేము చేయమంటున్నారు. 17వ వచనంలో 17వ వచనంలో கர்த்தருடைய வார்த்தையை பார்க்கணும், தங்களுடைய வார்த்தைக்கு முக்கியத்துவம் கொடுக்குறாங்க. దేవుని యొక్క మాటల కంటే వారి యొక్క సొంత మాటలకే వారు ముఖ్యత్వం ఇస్తున్నారు. எங்கள் வாயின் வார்த்தையின்படி நாங்கள் செய்வோம். మా యొక్క నోటి మాట ప్రకారమే మేము చేస్తామంటున్నారు. அப்போ கர்த்தருடைய வார்த்தையில் போதிக்கும் பொழுது ఇప్పుడు దేవుని యొక్క వాక్యాలు బోధించేటప్పుడు நான் போது கேட்கறேன். మనం వింటున్నాం. அதுக்கு பிற்பாடு ఆ తర్వాత அந்த வார்த்தையின்படி நான் செய்ய மாட்டேன். ఆ యొక్క వాక్యం ప్రకారం నేను చేయనని చెప్తున్నాను. அது என்ன மதிப்பு? అప్పుడు దానివల్ల అక్కడ ఏదైనా విలువ ఉన్నదా? அப்படி நாம் செய்வோமா? ఆ విధంగా ఒకవేళ చేసినట్లయితే யூதா மக்களுக்கு நமக்கு இந்த வித்தியாசம். యూదులకు మనకి ఏం తేడా? பாருங்க, அப்படி சொல்லுவதே கர்த்தருடைய வார்த்தையை அவமதிப்பது. ఆ విధంగా మొదట వినడం చెప్పడంలోనే దేవుని మనం ఏం చేస్తున్నాం? అలక్ష్యం చేస్తున్నాం. பாருங்க, அப்படி சிந்திக்க கூட கூடாது என்ற சங்கீதத்தில் కీర్తనలో చూసినట్లయితే దాని గురించి మనం ఆ విధంగా ఆలోచన కూడా చేయకూడదని చెప్తున్నాడు. 119, 113 కీర్తనలు 119వ అధ్యాయం 13వ వచనం. 119 కీర్తన 119వ అధ్యాయం 113వ వచనం. విమర్శకులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. பாருங்க, ஒரு வேதத்தில் நான் பிரியமா இருக்கிறேன். నీ యొక్క మాటలు ఏందో నేను చాలా
ఆసక్తి కలిగి ఉన్నాను. ஆனா வேதத்துக்கு கீழ்ப்படிந்தாக்க ஒரு சிந்தனை எனக்கு இல்லை. కానీ దానికి లోబడే ఒక ఆలోచన మాత్రం నాకు లేదు. பாருங்க, அந்த சிந்தனை எனக்கு இல்லைனாவே అవమதிப்பது. ఆ విధమైన ఆలోచన, దాని గురించి ఆలోచించే ఓపిక నాకు లేనప్పుడే దాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అక్కడ அப்படி நாம் செய்வோமா? ఆ విధంగా ఒకవేళ మనం చేసినట్లయితే கர்த்தர் கொடுக்கிற எச்சரிக்கை நாம் மீறுகிறோம். మనం దేవుడు మనకి ఇచ్చిన యొక్క ఆజ్ఞలను మనం మీరుతున్నామని అర్థం. பாருங்க, வேதத்தில் நாம் பிரிய பண்ணோம், வேதத்தை அன்பு கூர்ந்து మనం లేఖనాన్ని ఇష్టపడాల్సిన అవసరం ఉన్నది. அதை கேட்கணும், దాన్ని ప్రేమించి మనం వినాల్సిన అవసరం ఉంది. செய்கிறவங்களாம் మనం చేసే వాళ్ళగా కూడా ఉండాలి. நான் குடிக்கலன்னு எரேமியா மக்கள் எப்போ சொன்னோம்னா, కానీ ఇది నాకు నచ్చట్లేదని ఎర్మియాను చూసి ప్రజలు చెప్పినట్లు మనం చేసినట్లయితే பாருங்க, அது அற்பமா இருந்தது. దాన్ని మనం తప్పుగా దాన్ని అలక్ష్యం చేస్తున్నామని అర్థం. దానికి ஏசாயா 30ஆம் அதிகாரம் యెషయా 30 అధ్యాయం 9-14. 9 నుండి 14 వచనాలు. இஸ்ரவேல் ஜனங்கள் கூட தேவனுடைய வார்த்தைகளை பகைச்சாங்க. ఇశ్రాయేలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ద్వేషించి ఉన్నారు. ఇక్కడ 9-14. 9 నుండి 14 వచనాలు 30వ అధ్యాయం యెషయా గ్రంథము. వారు తిరగబడి జనుల అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము వినవలని పిల్లలు దర్శనము చూడవద్దని దర్శనము చూసి వారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తుకుడి అని భవిష్యత్తు జ్ఞానంతో పలుకువారనే ఉన్నారు. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, మీరు ఈ వాక్యము వినవద్దని త్రోసి వేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అటు వాటిని ఆధారం చేసుకుంటుంది కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగిపడపోవచ్చున్న గోడ உபதேசத்துல 9వ వచనంలో இஸ்ரவேல் ஜனங்கள் இருக்கிறாங்க. ఇక్కడ ఇశ్రాయేలు ఉన్నారు. பாருங்க, ஒரு கர்த்தருடைய வார்த்தைகள் போதிக்கப்படுது. అక్కడ దేవుని యొక్క వాక్యం అనేది బోధింపబడుతుంది. அவங்க என்ன செய்யறாங்க? వాళ్ళు ఏం చేస్తున్నారు? அவங்க கேட்க மனதில்லாத புத்திரரா இருக்கிறாங்க. వినడానికి ఇష్టం లేని వ్యక్తులుగా ఉన్నారు. ఇక్కడ 10వ వచనంలో 10వ వచనంలో தீர்க்க தரிசனக்காரரை பார்க்கறாங்க. ప్రవక్తలు ఇక్కడ చూస్తున్నారు. நீங்க தரிசனம் செய்யாதீங்கன்னு தடை செய்யறாங்க. మీరు ఆ యొక్క ప్రవచనాలు చెప్పదంటున్నారు. మీరు వేద వాక్యங்களை குறித்து விருப்பமா இருந்தாங்களா? వాళ్ళు అక్కడ దేవుని యొక్క వాక్యం గురించి ఆసక్తి కలిగి ఉన్నారా? பாருங்க, எங்களுக்கு இதமான சொற்கள் வேணும்ன்றாங்க. 10వ వచనంలో 10వ వచనంలో எங்களுக்கு இதமான சொற்களா உரைங்க, నాకు ఇంపైన మాటలు కావాలంటున్నారు. மாயமான திருஷ்டிங்க, మాయ మాటలు కావాలంటున్నారు. சத்தியத்தெல்லாம் எங்களுக்கு சொல்லாதீங்க. దేవుడు సత్యాన్ని మాత్రం మాకు చెప్పొద్దు. பாருங்க, தவறை சரி செய்து கொள்வதுதான் சத்தியம். ఏదైతే తప్పు ఉన్నదో దాన్ని సరి చేసే వాక్యమే సత్యమై ఉన్నది. அதே எங்களுக்கு வேணாம். అలాంటివి మాకు వద్దు. మాకు ఎలాంటిది కావాలి? இதமான சத்தியம். మాకు ఇంపైన ఒక మాటలు కావాలి. அப்ப கர்த்தருடைய வார்த்தைகள் வேண்டாம்னு சொல்றது, దేవుని యొక్క మాటలు వద్దంటున్నారు. கர்த்தருடைய வார்த்தைகளை அவமதிப்பதாக இருக்குதா இல்லையா? దేవుని యొక్క మాటలు వద్దంటున్నప్పుడు దేవుని యొక్క మాటలు మనం అలక్ష్యం చేస్తున్నామనే కదా అర్థం. பாருங்க, இஸ்ரவேல் ஜனங்களை போல ஒருபோதும் நம்ம இருக்கக்கூடாது. ఇశ్రాయేలుని పోలి మనం ఒకసారి కూడా మనం ఉండకూడదు. பாருங்க, நம்ம கடைசியா முடிக்கும்போது படிப்போம், మనం చివరిగా ముగించుకునేటప్పుడు ఒక వాక్యం చదువుదాం. யூதா மக்கள் ஒரு கட்டத்தில் கர்த்தருடைய வார்த்தை கேட்க ரொம்ப விருப்பம் இல்லாம போயிட்டாங்க. ఒక సందర్భంలో యూదులు అయితే దేవుని యొక్క వాక్యం వినడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేని వాక్యం అయ్యారు. அப்ப கர்த்தர் அவங்க பார்த்து சொன்னாரு, అప్పుడు దేవుడు వాళ్ళ నుంచి ఏమంటున్నాడు? உங்களுக்கு ஒரு பஞ்சத்தை நான் அனுப்புவேன். మీకు ఒక పంచం మీకు ఒక కలువను నేను పంపిపోతున్నా అంటున్నాడు. அது சாப்பாடு இல்லாம தண்ணி இல்லாதோ இல்ல, అది ఆహారం లేకుండా నీళ్లు లేకుండా చేస్తా అంటాడు. அது இல்ல. உங்களுக்கு அனுப்ப போற பஞ்சம் నేను మీకు పంపబోయే కలువ ఏంటంటే தேவனுடைய வார்த்தை கேட்க கிடையாத பஞ்சத்தை அனுப்புவாங்க. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కూడా అవకాశం లేని ఒక కలువను పంపించబోతున్నాడు. எவ்வளவு நாள் அது கொடுத்தாருன்னா, ఎన్ని రోజులు ఇచ్చారంట? மல்கியா தீர்க்கதரிசி இருந்து யோவான் ஸ்நானம் வரைக்கும் அவங்களுக்கு இல்லை. మలాకి ప్రవక్త దగ్గర నుండి చివరికి బాప్తిస్మ ఇచ్చే యోహాను వరకు దేవుని యొక్క వాక్యం అనేది అసలు వాళ్ళకి లేఖన చేస్తున్నాడు. 400 வருஷம் 400 సంవత్సరాలు கர்த்தர் பஞ்சத்தை கொடுத்தாரு. దేవుడు ఆయన కలువ ఇచ్చున్నాడు. எதுக்குன்னா, ఎందుకంటే கர்த்தருடைய வார்த்தையில அவமதிச்சாங்க. వాళ్ళు దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేస్తున్నారు. வேண்டாம்னா వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని మాకు వద్దని చెప్పి ఉన్నారు. Numbers chapter 15 సంఖ్యాకాండం 50వ అధ్యాయం 15వ అధ్యాయం 30-31 30-31 వచనము. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 30-31 వచనాలు.
అయితే దేశమందు పుట్టువాడే గాని పరదేశీయే గాని ఎవడైనాను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడు కనుక అట్టివాడు నిశ్చయంగా జనులలో ఉండకుండా కొట్టివేయబడను. వాడు యెహోవా మాటలను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయంగా కొట్టివేయబడను. వాడి దోష శిక్షకు వాడే కారకుడు. 30வது வசனத்துல 30 கர்த்தர் நீங்க இதெல்லாம் செய்யாதீங்கன்னு சொல்லி சொல்றாரு. దేవుడు ఈ విధమైన కార్యాలు నీకు చేయొద్దని చెప్తున్నాడు ఇక్కడ. பாருங்க, அதை கேட்டுட்டாங்க இந்த மக்கள். అది వింటున్నారు దేవుడు చెప్పే మాటలు. ஆனா அவர் எதை செய்யக்கூடாதுன்னு சொல்றாரோ அதை செய்யறாங்க. ఏదైతే మీరు చేయొద్దని చెప్తున్నాడో దాన్నే వాళ్ళు అక్కడ చేస్తున్నారు. அப்ப நான் உங்களை பார்த்து அதை செய்யாதீங்கன்னு சொல்றேன். నేను మీ అందరిని చూసి మీరు అలాంటి చేయదంటున్నారు, ஆனா நீங்க போய் அதை தான் செய்யறீங்க. కానీ మీరు దాన్నే చేస్తున్నారు. நான் சொன்ன அந்த வார்த்தை எவ்வளவு மதிப்பு. అప్పుడు నేను చెప్పిన ఆయన మాట మీరు ఎంతవరకు கர்த்தர் செய்யாதேன்னு சொன்னாரு. దేవుడు ఇస్రాయేలు కార్యాలు చేయదన్నాడు, ஆனா இவங்க போய் செய்யறாங்க. కానీ వాళ్ళు పోయి అదే చేస్తున్నారు. செய்யும்போது கர்த்தருடைய வார்த்தையில எவ்வளவு மதிச்சாங்க. అది వాళ్ళు చేస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు వారు ఎంతవరకు లెక్క పెట్టారు. 31వ వచనத்துல 31 கர்த்தருடைய கற்பனைகளை மீறினாங்க. దేవుని యొక్క ఆజ్ఞలను మీరి ఉన్నారు ఇక్కడ. பாருங்க, இந்த முறையில் கட்டளைகளை அறிந்திருந்தான். వాళ్ళ యొక్క ఆజ్ఞలన్నీ కూడా తెలుసుకొని ఉన్నారు. ஆனா கட்டளைகள் என்ன செய்யக்கூடாதுன்னு சொல்லிச்சோம். అయినప్పుడు కానీ ఆజ్ఞలు ఏం చెప్పినప్పటికీ కూడా அதை போய் செஞ்சுட்டாங்க. ఏదైతే చేయొద్దు అని ఆజ్ఞ చెప్పినా దాన్నే పోయి వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ. அப்ப கர்த்தருடைய வார்த்தைகள் இதெல்லாம் செய்யாதீங்கன்னு நம்ம நிறைய சொல்லுதுங்க. దేవుని యొక్క వాక్యాలన్నీ కూడా అలాంటి చేయొద్దని మనం చెప్తున్నాయి కదా. அதெல்லாம் நம்ம செஞ்சுட்டோம்னு சொன்னா అలాంటివే మనం చేస్తున్నాం அது అన్నట్టు கூட கர்த்தருடைய వార్த்தைகளை அவமதிப்பது. ఆ విధంగా చేయడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అలక్ష్యం చేస్తున్నాం ఇక్కడ. Proverbs 1:7. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవాకు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. பாருங்க, மூடர்களுக்கு அது பிடிக்காது. మూర్ఖులకి అది నచ్చట్లేదు ఇక్కడ. அவங்க என்ன செய்யலாம்? போதகத்தை వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నారు ఇక్కడ? அசட்டைன்றார். నిర్లక్ష్యం చేస్తున్నారు. பாருங்க, அந்த అసట్టైన వాటి డిస్రెస్పెక్ట్. ఇక్కడ నిర్లక్ష్యం అనే పదాన్ని యొక్క అర్థం ఏంటి అంటే అంటే అమర్యాద చేయడం అన్నమాట. பாருங்க, அது அவமதிப்பு. ఇక్కడ అలక్ష్యం అన్నమాట. ஒருத்தர் கொடுக்க வேண்டியதை கொடுக்காம போறது. మనం ఒకరికి ఇవ్వాల్సిన ఘటనలు మనం ఇవ్వకుండా పోవడం. கர்த்தருடைய போதகத்துக்கு దేవుని యొక్క మాటలకు இந்த மூடன் என்ன செய்யறான்? ఈ యొక్క మూర్ఖుడు ఏం చేస్తున్నాడు? என்ன கணத்தை கொடுக்கணுమో கொடுக்க మాట్లాడు. ఏ విధమైన ఘనత దానికి ఇవ్వాలో అలాంటి ఘనతను దానికి ఇవ్వకపోవడం అన్నమాట. Proverbs 13:6. 13వ అధ్యాయము సామెతలు 13వ అధ్యాయము ఆలోచన. பாருங்க, அவன் ஏன் கர்த்தருடைய வார்த்தையை கணக்கு கொடுக்காம இருந்தான்? ఎందుకు దేవుని యొక్క మాటకి ఘనత ఇవ్వట్లేదు మూర్ఖుడు? 13వ అధ్యాయం ఆలోచన. యథార్థవంతునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయు. பாருங்க, இங்க விவேகம் உள்ள மனுஷன் இருக்கிறாரு. ఇక్కడ యథార్థవంతులు ఉన్నారు ఇక్కడ. பாருங்க, அவன் தேவனுடைய வார்த்தையின் முக்கியத்துவத்தை அறிந்திருக்கான். అక్కడ దేవుని యొక్క మాటల యొక్క ముఖ్యత్వం అంటే దేవుని యొక్క మాటల యొక్క ఇంపార్టెన్స్. దేవుని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఆ యొక్క నీతిమంతులకు తెలుసు ఇక్కడ. ஆனா மூடனுக்கு என்ன செய்யும்? కానీ ఇక్కడ ఆ యొక్క దరిద్రులకు ఏంటి? தெரியும். దేవుడు దరిద్రులకు ఏం తెలుసు ఇక్కడ? பாருங்க, அவனுக்கு மூடத்தனத்தை தவிர தெரியாது. వాళ్ళకి ఆ యొక్క மூடத்தனத்தை தவிர మూఢత్వం చేయడం తప్ప ఏం తెలియదు. பாருங்க, அவனுக்கு கர்த்தருடைய வார்த்தைக்கு தெரியாது. దేవుని యొక్క వాక్యాల గురించి వాళ్ళకి తెలియదు. அவன் அவமதிப்பான். అయినప్పటికీ వాళ్ళు విమర్శిస్తున్నారు. அவன் அவமதிப்பான். వాళ్ళు ఎట్లయితే దాన్ని అలక్ష్యం చేస్తున్నారు ఇక్కడ. நம்ம செய்யக்கூடாதுன்னு கர்த்தர் சொல்றார். మనమైతే వాళ్ళ పోలి మనం ఉండకూడదని பாருங்க, దేవుడు விவேகி தேவனுடைய வார்த்தையின் முக்கியத்துவத்தை அறிந்திருக்கணும். ఒక జ్ఞాని దేవుని యొక్క మాటలను ఖచ్చితంగా తెలుసుకొని Proverbs 13:13. 13వ అధ్యాయము సామెతలు 13:13. பாருங்க, அது எச்சரிப்பு, ஒரு சாதாரண எச்சரிப்பு இல்லை. అది ఒక సాధారణమైన ఒక హెచ్చరిక కారణం ఉంటుంది. 13:13. 13 చదివినట్లయితే ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షణందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. பாருங்க, திருவசனத்தை அவமதிக்கிறவன். இந்த வார்த்தையை தான் நம்ம காலையில படிச்சுட்டோம். పొద్దు నుంచి మనం ఇక్కడ చదివేది ఏంటి అంటే వాక్యాన్ని మనం దాన్ని అలక్ష్యం చేయకూడదు. பாருங்க, அது அப்படி செய்வானால் அவன் நாசம் அடைவான். ఆ విధంగా వాక్యాన్ని మనం లెక్క చేయనట్లయితే ఖచ్చితంగా నాశనం అవుతాం. பாருங்க, కర్తృడి వార్తகளை అవమదింపது ரொம்ப ఆపత్తానది. దేవుని యొక్క మాటలను లెక్క చేయకపోవడం అనేది చాలా డేంజరస్, భయంకరమైనదిగా ఉన్నది.
பாருங்க, அப்படி நிறைய மக்கள் செஞ்சாங்க. అనేక మంది ప్రజలు ఆ విధంగా చేసి ఉన్నారు. దేవుని நம்ம அப்படி செய்யக்கூடாதுன்னு கத்தர் சொல்றாரு. అయితే మనమైతే చేయకూడదని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. அது எப்போ நம்ம கட்டுக்கொள்வோம்னு சொல்லி ரொம்ப வாஞ்சியாரு. మనం ఎప్పుడెప్పుడు దాన్ని వింటామా అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉండాలి. அது நிறைய தீர்க்கதரிசிகள் அப்போஸ்தலர்கள் போதிச்சிருக்கிறாங்க. పోస్తులు కానీ తర్వాత అనేక మంది ప్రవక్తలు దాన్ని బోధించున్నారు. சகோதரர் நிறைய போதிக்கிறாங்க. ఇప్పుడు ఈ యొక్క కాలంలో సహోదరులు బోధిస్తున్నారు. பாருங்க, நம்ம கேட்டு ரொம்ப வாஞ்சியாரு. మనం వినడానికి చాలా ఆసక్తి కలిగి ఉండాలి. அது ஒருவேளை நமக்கு பிடிக்காத இருந்தாலும் கூட, అది మనకు ఒకవేళ నచ్చకపోయినా కూడా మనం వినాల్సిన అవసరం లేదు. ஏன்னா பரிசேயருக்கு பிடிக்காதப்போ పరిచయాలకు ఆ యొక్క సమయంలో నచ్చలేదు. பாருங்க, அவங்க அம்மதிச்சாங்க. వాళ్ళు దాన్ని అలక్ష్యం చేశారు. அந்த மாதிரி நம்ம செய்யக்கூடாது. వాళ్ళని పోలి మనం ఉండకూడదు. கர்த்தருடைய கட்டளை என்ன சொல்லுதோ దేవుని యొక్క వాక్యం మనకి ఏదైతే చెప్తుందో அது செய்யும். దాన్ని మనం చేయాల్సిన అవసరం அதை లేదు. நான் செய்ய மாட்டேன்னு சொன்னாங்க. నేను దాన్ని చేయను అని చెప్పినట్లయితే அது அவமதிக்குது. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. அது கர்த்தருடைய வார்த்தை நான் கேட்க மாட்டேன்னு சொன்னா దేవుని యొక్క వాక్యం విన్ను అని చెప్పినట్లయితే அதை அவமதிக்கிறது. దాన్ని మనం అవమానిస్తున్నాం. இது அவரு போதிச்சா நான் கேட்க மாட்டேன்னு சொல்றேன், ఆయన బోధిస్తే నేను విన్ను అని చెప్పినట్లయితే அது கூட அவமதிக்கிறது. దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి அந்த மனிதரை நீங்க பார்க்க கூடாது. అలాంటి అంటే யாரு போதிக்கிறாங்களோ அவங்கள பார்க்க கூடாது. మనం ఎవరైతే మనకు బోధిస్తున్నారో మనుషుల్ని కాదు మనం చూసేది. பாருங்க, போதிக்கப்படுற வார்த்தை யாரு? దేవుని యొక్క వాక్యం ఎవరైతే బోధిస్తున్నారో ఆ యొక్క వాక్యాన్ని చూడాల్సిన అవసరం ఉంది. அவருடைய வல்லமை பார்க்கணும். ఆ యొక్క వాక్యం యొక్క శక్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది. ஏன்னா அவருடைய வார்த்தை நிமித்தமாக தான் நம்ம இருக்கோம். దేవుని యొక్క మాట ద్వారానే మనం ఇక్కడ కూడి ఉన్నాము. ஏன்னா சத்தியம் தான் ரட்சிக்கும், விடுதலையாக்கும். ఎందుకంటే సత్యం వల్ల ఇక్కడ స్వతంత్రంగా చేసుకుంటేది. சில உதாரணங்கள் பார்க்க முடியும். కొన్ని ఉదాహరణలు మనం ఒకసారి గమనించినట్లయితే Leviticus 26 లేవియ ఖండము 26వ అధ్యాయము 13 to 32 వాసిக்கலாம். చదవాల్సిన అవసరం లేదు. లేవి ఖండం 26వ అధ్యాయము 13 నుంచి 13వ వచనంలో 13 నుండి 30వ వచనం உங்களை எகிப்திலிருந்து கொண்டு வந்த தேவன் நான் சொல்றேன். ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చిన దేవుడు నేనే అంటున్నాడు. 14 నుండి 15 వచనంలో 14 నుండి 15 వచనాల్లో இஸ்ரவேலர்கள் சில காரியங்களை செய்யக்கூடாதுன்னு கட் பண்றாரு. కొన్ని కార్యాలను మీరు చేయకూడదని ఇశ్రాయేలుకు అక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. 14వ వచనంలో 14వ వచనంలో பாருங்க, கர்த்தருக்கு செவி கொடாமல் போக கூடாது. దేవుని యొక్క మాటలు వినకుండా మనం పోకూడదు. கட்டளைப்படி செய்யாமல் போக கூடாது. దేవుని యొక్క వాక్యాన్ని మనం అలక్ష్యం చేయకుండా మనం వెళ్ళకూడదు. கர்த்தருடைய கட்டளைகளை வெறுக்க கூடாது. దేవుని యొక్క ఆజ్ఞలు మనం ద్వేషించకూడదు. இதெல்லாம் செய்யக்கூடாதுன்னு கர்த்தர் அவங்களுக்கு எச்சரிக்கை ఈ கொடுத்திருக்காரு. విధమైన కార్యాలు మీరు చేయకూడదని దేవుడు అక్కడ మనల్ని హెచ్చరిస్తున్నాడు. பாருங்க, இது யாரோடு நீங்க செஞ்சீங்கன்னு சொன்னா ఈ విధమైన కార్యాలు ఒకవేళ మీరు చేసినట్లయితే 16వ వచనంలో 16వ వచనంలో உங்களுக்கு கூட திகில கொண்டு வந்துருவாங்க. మీకు ఒక మీకు ఒక భయాన్ని మీ మధ్యలో భయం తీసుకుని వస్తా ఉంటున్నాడు. பாருங்க, உங்களுக்கு காய்ச்சல் அனுப்புவாங்க. మీకు విధానం చూపిస్తా ఉంటున్నాడు. Leviticus 26 16 16వ చదివినట్లయితే ఒకసారి నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను పునీకరింప చేయనట్టు ప్రాణమును ఆయాసం పరచునట్టు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదకి రప్పించదను. பாருங்க, கர்த்தர் இதெல்லாம் செய்யாதன்னு சொல்றாரு. ఇలాంటి కార్యాలు మీరు చేయదంటున్నాడు. அதெல்லாம் அவங்க செஞ்சாங்கன்னா అది ఆయన వాళ్ళు చేసినట్లయితే அவங்க வந்து கர்த்தருடைய வார்த்தையை அவமதிக்கிறாங்க. వాళ్ళు దేవుని యొక్క మాటను అలక్ష్యం చేస్తున్నారని అర్థం. அப்படி அவமதிச்சாங்கன்னா ఒకవేళ ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారంటే அந்த தண்டனை என்ன அவங்களுக்கு வரப்போகுது? ఆ విధమైన శిక్షలు ఏంటి అని ఇక్కడ చూసినట్లయితే 17వ వచనంలో 17వ వచనంలో நான் உனக்கு விரோதமாக என் முகத்தை திருப்புவேன். నేను మీకు విరోధంగా నా ముఖాన్ని తిప్పివేస్తాను. பாருங்க, யாருமே தோத்தலினாலும் நீ ஓடுவன்ற. ఎవరు కూడా మిమ్మల్ని సరవణప్పటికీ కూడా మీరు పరిగెడతానంటున్నాడు. பாருங்க, எனக்கு பின்னால யாருமே இல்ல, నా వెనకాల ఎవరు లేరు, ஆனா நான் பயந்துட்டே இருக்கேன். కానీ నేను ఎప్పుడు భయపడుతూనే அது ఉంటాను. ஒரு வேதனை. అదొక శ్రమ అన్నమాట. பாருங்க, அப்படிப்பட்ட வேதனை உனக்கு கொண்டு வருவான். అలాంటి ఒక శ్రమను మీకు నేను రప్పించబోతున్నాను అంటాడు. 18వ వచనంలో 18వ వచనంలో மறுபடியும் நீ எனக்கு செவி கொடுக்கலைன்னா అయినప్పటికీ కూడా నువ్వు నా వైపు తిరగనట్లయితే பாருங்க, ஏலத்தனை உன்னை தட்டி போயிட்ட 7 times అయింది. ఆ విధంగా అయినప్పటికీ కూడా నువ్వు నా వైపు తిరగనట్లయితే 7 సార్లు కూడా నిన్ను శిక్షించబోతున్నాను. பாருங்க, நான் செய்யற தப்பு ஒண்ணே ஒண்ணு. నేను చేసే తప్పు ఒకే ఉంది. நான் தேவனுடைய வார்த்தையில அற்பமாக இருந்தால் ஒண்ணுதான் நான் செய்யறது. మనం చేసే ఒకే ఒక తప్పు ఏంటి అని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనము అలక్ష్యం చేస్తున్నాము. దాన్ని మనం இந்த ஒரு தப்பு செஞ்சா தண்டனை எத்தனை? ఆ ఒకే ఒక తప్పు చేసినట్లయితే ఎన్ని శిక్షలు ఉన్నాయి ఇక్కడ? 18వ వచనంలో 18వ వచనంలో ஏலத்தனை உன்னை தண்டிப்பேன் 7 times. 7 సార్లు కూడా మనం దాని వల్ల మనం బాధించబడతాం. 20వ వచనంలో 20వ వచనంలో உங்கள் தேசம் మీ యొక్క దేశము என்ன விதைக்கிறீங்களோ பலனை தராது.
ఏదైతే మీరు నాటబోతున్నారో అయినప్పటికీ కూడా ఫలాలైతే పండబోతున్నాడు. மரங்களால் நமக்கு கனி தராது. చెట్ల నుంచి పండ్లు అయితే రావు. அப்ப என்ன செய்யலாம்? கர்த்தர் என்ன தண்டிக்கிறாரு இவங்க? దేవుడు ఏ విధంగా వాళ్ళని శిక్షిస్తున్నాడు ఇక్కడ? வேலை செஞ்சுட்டே இருப்பாங்க, ఎప్పుడు కూడా మీరు పని చేస్తూనే ఉన్నారు, பலன் எதுவுமே இருக்காது. అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. 21వ వచనంలో 21వ వచనంలో நீங்கள் அதை செவி கொடுக்க மனதில்லைன்னா మీరు అయినప్పటికీ కూడా వినడానికి ఆసక్తి లేనట్లయితే பாருங்க பாதையை உங்களுக்கு அனுப்புவார். మీకు అనేకమైన శ్రమలను పంపించబోతున్నాడు. 22వ వచనంలో 22వ వచనంలో దుష్ట మిருகங்களை உங்களுக்கு அனுப்புவார். మీ మధ్యలోకి అడవి మృగాలు వస్తాయన్నాడు. 25వ వచనంలో 25వ వచనంలో கொள்ளை நோயை உங்களுக்கு அனுப்புவார். శేషవారు మీ మధ్యకు పంపిస్తా అంటున్నాడు. உங்களுக்கு சத்துருవు கையில் ஒப்பு கொடுப்பார். మిమ్మల్ని శత్రువులకు అప్పగిస్తా అంటున్నాడు. தேவன் உங்களை பயப்படுத்துறாரு. దేవుడు వాళ్ళని ఏదో భయపెడుతున్నాడా? நியாயமா இருக்கிறாரு. దేవుడు న్యాయంగా ఉంటున్నాడు ఇక్కడ. அதுங்க நான் உங்களுக்கு கட்டளைகளை கொடுக்குறேன், నేను మీకు ఆజ్ఞలు ఇస్తున్నాను, நீ இதை செய்யின்னு சொல்றேன். నేను ఈ విధంగా మీకు చేయాలని చెప్తున్నాను. ஆனா நீ செய்யலைன்னா కానీ మీరు చేయనట్లయితే நீ என் வார்த்தையை அவமதிக்கிற. నీవు నా యొక్క మాటని అలక్ష్యం చేస్తున్నావు. நீ அப்படி அவமதிச்சீன்னா ఆ విధంగా నువ్వు నా తప్పు చేసినప్పుడు, அலட்சியம் చేసి ఆ విధంగా నిర్లక్ష్యం చేసినట్లయితే அப்பதான் இந்த மாதிரி தண்டனை எல்லாம் உங்களுக்கு கொண்டு வரும். ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తారో అప్పుడే ఇలాంటి శిక్షణని మీ మీద వస్తాయని చెప్తున్నాడు. 26వ వచనంలో 26వ వచనంలో உங்களுக்கு சாப்பாடு தண்ணி நான் வராது இருக்காது. నీకు తినడానికి ఆహారం కానీ తాగడానికి నీళ్ళు కానీ ఉండవట్టున్నాడు ఇక్కడ. அந்த சாப்பாடு எங்கேயாவது கிடைச்சதுனாலுமே ఒకవేళ ఏదైనా భోజనం ఏ విధంగా దొరికినప్పటికీ కూడా நீங்க திருப்தியா கிடைக்காது. అది మీకు తిన్నప్పుడు తృప్తి ఉండదు అంటున్నాడు ఇక్కడ. 26 28ல 26 నుంచి 28 చూసినట్లయితే பாருங்க, நீங்க எனக்கு மறுபடியும் செவி கொடுக்கலைன்னா మీరు మరలా కూడా నా యొక్క మాటకి అయినప్పుడు విన్నట్లయితే பாருங்க, ஒரு தண்டனை இல்ல 7 டைம்ஸ் கூட தண்டி பண்றாரு. ఒకసారి కాదు కానీ 7 సార్లు మిమ్మల్ని శిక్షించబోతున్నాను అంటున్నాడు. 29వ వచనంలో 29వ వచనంలో உங்களுக்கு குமாரோடைய மாம்சத்தையும் சாப்பிடுவீங்க. అప్పుడు మీరు విన్నట్లయితే మీరు మీ కుమారుని 29వ వచనంలో మీరు విన్నట్లయితే మీరు మీ యొక్క కుమారుని యొక్క మాంసం కానీ కుమార్తె యొక్క మాంసాన్ని మీరు తినబోతున్నారు అంటున్నాడు. 32వ వచనంలో 32వ వచనంలో ఆ దేశத்தை ముழுసా పాలాకి నేను దేశాన్ని పాడు చేస్తున్నా అంటున్నాడు. இது எல்லாத்துக்கும் காரணம் என்ன? ఇదన్నిటికీ కారణం ఏంటి? தேவனுடைய வார்த்தைகளை அலட்சியமாக அவமதிப்பாக దేవుని యొక్క వాక్యాలను వినకుండా అలక్ష్యం చేయడమే కారణం. நம்ம இன்னைக்கு காலையில இருந்து படிச்சிருக்கோம். పొద్దున మనం ఏం చదివినామంటే கர்த்தருடைய வார்த்தைகளை நாம் மதிக்கணும். దేవుని యొక్క మాటలకు మనము చెవిని పెట్టాలి, వినాల్సిన అవసరం ఉన్నది. Second Chronicles 36:14-17. 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయము. 2 Chronicles 36. 2 దినవృత్తాంతములు 30వ అధ్యాయము 14 నుండి 17 వచనం. 2 దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 14 నుండి 17 వచనం. யூதா மக்கள் தொடர்ந்து வந்து அவமதிச்சுட்டு தான் இருந்தாங்க. ఇదియు కాక యాజకులలోనూ జనులలోనూ అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహాలను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెద్దల కాడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఆయన వాక్యములను ధృవీకరించు. ఆయన பாருங்க, இங்க 14ல இருந்து 17ல 14 నుండి 17 వచనం చూసినట్లయితే யூதா மக்களை பத்தி பேசுறாரு. యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. இவங்க சிதேக்கியா ராஜாவின் ஆளுகையின் போது வாழ்றாங்க. ఇక్కడ సిద్కియా రాజు యొక్క దినాల్లో వీళ్ళు ఇక్కడ ఉన్నారు. பாருங்க, சிதேக்கியா ராஜாவே மோசமான ராஜா தான். సిద్కియా రాజు చాలా భయంకరమైన రాజు ఉన్నాడు. அவனை போலதான் அவனுடைய நாட்டில் இந்த மக்களும் மோசமா இருக்காங்க. ఆ విధంగానే వాడు ఏదైతే ఆయన రాజు ఉన్నాడో ఆయన పోలే జనులు కూడా ఉన్నారు. 14వ వచనంలో 14వ వచనంలో இங்க ஜனங்கள் எல்லாரும் கர்த்தருடைய ஆலயத்தை என்ன செய்யறாங்க? దేవుని యొక్క మాటల్లో వారు జనులందరూ దేవుని యొక్క ఆలయంలో ప్రజలందరూ ఇక్కడ కూడుకొని ఏం చేస్తున్నారంటే தீர்ப்பு படுத்துறாங்க. దాన్ని అపవిత్రం చేస్తున్నారు. 15వ వచనంలో 15వ వచనంలో அவருடைய தவறை திருத்திக் கொள்ளுங்கன்னு சொல்லி தீர்க்கதரிசிகள் வர்றாங்க. ప్రవక్తల నుంచి మీ యొక్క మార్గాన్ని మార్చుకోవడానికి ప్రవక్తలు వారి యొక్క చెప్తుంటే அப்ப சத்தியதாவும் போதிச்சப்போ వాళ్ళ సత్యాన్ని వారి యొక్క బోధిస్తుంటే இந்த மக்கள் என்ன ఈ செஞ்சாங்க? యొక్క ప్రజలు ఏం చేస్తున్నారు? 16వ వచనంలో 16వ వచనంలో பாருங்க, அந்த வார்த்தையை கேட்கலன்னா అది మాకు వినపడట్లేదు అంటున్నారు, பாருங்க பரியாசம் பண்றாங்க. అపహాసం చేస్తున్నారు. அப்ப போதிக்கு போன அந்த மக்கள் என்ன செஞ்சாங்க? వెళ్ళడ பாருங்க, போதிக்கும்படியாக வந்தவர் బోధించడానికి వచ్చిన యొక్క ప్రవక్త அவரு நல்ல வேலையை செய்யறதுக்கு தான் வர, ఆయన మంచి పని చేయడానికి நல்ல వచ్చిన్నాడు. வேலையை தான் செய்யறாரு. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ మంచి పని చేస్తున్నాడు. தப்பு செய்யாதீங்க, திருத்திருங்கன்னு சொல்றாரு. మీరు ఈ విధమైన తప్పు చేయొద్దు, మీ యొక్క మార్గాన్ని మార్చుకోండి అంటున్నాడు. இந்த மக்கள் என்ன செஞ்சாங்க?
కానీ ఏం పాత్ర ఏం చేస్తున్నారు? அதெல்லாம் கேட்க மாட்டோம். అదంతా మేము వినము. కానీ இதுதான் அவமதிக்கிறது. దాన్నే నిర్లక్ష్యం చేయడం. இவங்க கர்த்தருடைய வார்த்தையில் அவமதிச்சது விளைவு. దేవుని యొక్క వాక్యాలను వాళ్ళు అలక్ష్యం చేసినప్పుడు వాళ్ళకి అది ఏమవుతుందంటే వాళ్ళకే తిరిగి అది వాళ్ళకి ఆ విధంగా ఒకవేళ దేవుని యొక్క వాక్యాలు వాళ్ళు అలక్ష్యం చేసినట్లయితే వాళ్ళకి రాబోయే 17వ వచనంలో అన్య జనులకు దేవుడు వాళ్ళు అప్పగించబోతున్నాడు. వాళ్ళే పడతారు, పొడుస్తారు, వాళ్ళ మధ్యన వారికి ఎలాంటి క్షేమం లేదు. ఇక క్షేమం లేదు. கர்த்தருடைய வார்த்தைகளை அவமதிக்கிறது ரொம்ப ஆபத்தான. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టడం అనేది చాలా భయంకరమైనదిగా ఉన్నది. ఆమోస్ చాప్టర్ 2 ఆమోసు 2వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. ఏదైనా వారు తమ పితరులను అనుసరించి అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను కైకొనకపోయి యూదా మీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించి వేయును. பாருங்க 4వ వచనంలో యూదా மக்கள் இருக்கிறாங்க. ఇక్కడ ఎదురు ఉన్నారు. அவங்க கர்த்தருடைய வார்த்தை கொடுக்கும் பொழுது వారికి దేవుని యొక్క వాక్యం ఇక్కడ వారి మధ్యలో బోధింపబడుతుంది. அவங்க కర్తరుடைய వార్త என்ன செய்யறாங்க? వారి కాబట్టి వారు ఏం చేస్తున్నారు? దాన్ని వెరుతు దాన్ని వారు ద్వేషిస్తున్నారు. దేవుని యొక్క వెరుக்கிறது ஏன் செய்யறோம்? ఎందుకు వారు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ద్వేషిస్తున్నాం? అక్కడ பாருங்க எனக்கு ஒன்று பிடிக்கல, నాకు ఒకటి నచ్చట్లేదు, எனக்கு అది ఇనిమేల్ தேவையில்லை, అది నాకు ఇనిమేల్ అది అవసరం లేదు, அப்பதான் நான் அது வெறுப்பேன். అప్పుడే మనం ఒకదాన్ని ద్వేషిస్తాం. இந்த மக்களுக்கு கர்த்தருடைய வார்த்தை வேணாம்னு சொல்லி வெறுக்கிறாங்க. ఇక్కడ ఈ ప్రజలు కూడా దేవుని యొక్క వాక్యం మా వద్దని ద్వేషిస్తున్నారు. 5వ వచనంలో 5వ వచనంలో வெறுப்புனாலே கொன்றுకుంటారు, అగ్నితో మేము దహిస్తామంటున్నాడు. ఇక్కడ ఆబద్ధ అది ప్రమాదకరమైతేనా? అది కర్తరుடைய వార్తகளை నా వాక్యமாக ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం తప్పుగా చేసినట్లయితే, తప్పుగా చేయకూడదు. సగరియా 7 జకరియా 7వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు. ఇది నా వాసితో పాటు ఉంటుంది. జకరియా 7వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు చదువుకొని ముగించుకుందాం. சரி, எங்க 1వ அதிகாரத்துல 1వ వచనంలో 1వ அதிகாரத்துல 9వ అధ్యాయంలో பாருங்க, இந்த மக்களுடைய பிதாக்கள் பேரண்ட்ஸ் ఈ యొక్క ప్రజల యొక్క పితరులు அவங்க என்ன செஞ்சுட்டு இருந்தாங்க? వాళ్ళు ఏం చేస్తున్నారు? கர்த்தருடைய வார்த்தையை செவி கொடுக்கணும். వాళ్ళు దేవుని యొక్క మాటను వినలేదు. இப்ப 7వ அதிகாரத்துல 7వ వచనం 7వ అధ్యాయంలో 11వ వచనంలో 11వ వచనంలో இந்த பிள்ளைகளும் அவங்க தகப்பனை போலவே செவி கொடுக்க ఈ மாட்டாங்க. యొక్క పిల్లలు కూడా వాళ్ళ పితరులను కూడా నడుచుకుంటున్నారు. கர்த்தருடைய வார்த்தையில கேளாதபடி இருதயத்தை வைராக்கியமாக்குறாங்க. వాళ్ళు దేవుని యొక్క మాటలు వినకుండా వారి యొక్క హృదయాన్ని కట్టపరుచుకున్నారు. கர்த்தர் அவங்களுக்கு எப்படி பதிலளிச்சார்? దేవుడు ఏ విధంగా వారికి సమాధానం ఇచ్చున్నాడు? 13వ వచనంలో 13వ వచనంలో நான் கூப்பிட்ட போது నేను పిలిచినప్పుడు அவங்க கேட்கல, వాళ్ళు వినలేదు. அப்படியே அவங்க கூப்பிட்ட போது అప్పుడు ఇప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు நானும் கேட்க மாட்டேன். నేను కూడా వినను. 14వ వచనంలో 14వ వచనంలో புரஜாதியாருக்கு அனுப்புறேன், వారిని నేను అన్ని జనులకు పంపిస్తా ఉంటాను. அங்க போய் நீ కష్టపడ్డేనా? అక్కడ పోయిన తర్వాత మీరు కష్టపడినప్పుడు நீ கூப்பிடும்போது கேட்க மாட்டேன். మీరు పిలిచినా కూడా నేను వినంటున్నాడు. எதுக்குன்னா ఎందుకంటే நீ நான் கூப்பிட்ட போய் கேட்கல. ఎందుకంటే నేను పిలిచినప్పుడు మీరు వినలేదు కాబట్టి. பாருங்க, எங்க தயவு இல்ல. ఇక్కడ ఎలాంటి కనికరం లేదు కదా. ஏன்? ఎందుకు? கர்த்தருடைய வார்த்தையிலே அர்த்தமாக என்ன பண்ணுவோம்? దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు అలక్ష్యం చేస్తున్నారు కాబట్టి. முகத்திய புத்தகத்துல படிக்கும் போது మొదటి పత్రిక చదివేటప్పుడు தீர்க்க தரிசனம் சொல்லுகிறவர் ఇక్కడ సంవత్సరాలు బోధించే వ్యక్తి பாருங்க, கர்த்தருடைய இருதயத்தில் கட்டப்படும்படியாக போதிக்கிறார். దేవుని యొక్క ஆஹா, use பண்ணி பார்த்து. యేసుక్రీస్తుని పోలి మనందరం కూడా మన హృదయం కట్టుకోవాలని మనం బోధించబడుతుంది. பாருங்க, அது புரோஜனமாக கொடுக்கிற வார்த்தை. అది మనకు ప్రయోజనకరంగా ఉన్నది. பாருங்க, அந்த வார்த்தை அர்த்தமா இருக்கக்கூடாது. అలాంటి ప్రయోజనకరమైన మాటలు మనం ఒకవేళ అలక్ష్యం చేసినట్లయితే, பாருங்க, அது தப்பு. ఆ విధంగా మనం ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే అది మనకి సరైనదిగా లేదు. தேவன் தண்டிக்கிறார். దేవుడు మన శిక్షించబోతున్నాడు. அதனால நாம் கூட எப்போ கர்த்தருடைய வார்த்தை கிடைக்கும் யோசிக்கணும். కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి? ఎప్పుడెప్పుడు దేవుని యొక్క వాక్యాలు మనకి బోధించబడుతుంది అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. அப்படி நம்ம போதிக்கப்படும் போது ఆ విధంగా మనం బోధించేటప్పుడు ஏற்றுக்கொள்ற விதம் இருக்குது. దాన్ని మనం అంగీకరించాల్సిన விதம் விதம் முடியும். అంగీకరించాల్సిన ఏ విధంగా అంటే பாருங்க, விருப்பம் ఇష్టపడి మనం దాన్ని అంగీకరించాల్సిన ரொம்ப అవసరం. சந்தோஷமா இருக்கு. చాలా సంతోషంగా మనం అంగీకరించాల్సిన అవసరం. கர்த்தருக்கு உணர்ந்து கொள்வதை பெற்றுக்கொள்ளத்தக்கதாக இருக்கு.
దేవుని ఎదుట మనం మార్పు చెందే వాళ్ళగా మనం దాన్ని అంగీకరించాల్సిన అవసరం ఉంది. కేర్కొన్నా நம்ம சரியா இருக்கும். ఆ విధంగా మనం విన్నట్లయితేనే మనం సరైన వారంగా ఉన్నాం. ಸಂತೋಷ್ ನಾಳವರೆ ಸಂತೋಷமான దేవుని వచనం మీరు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. అర్థమైందని అనుకుంటా, ఎందుకంటే ట్రాన్స్లేషన్ పెట్టాక అర్థమైంది. ఆయన చెప్పినటువంటి బోధలోని సారాంశం ఏంటంటే దేవుని వాక్యానికి విలువివ్వాలి. దేవుని వాక్యానికి మనం విలువివ్వకపోతే దేవుడు మనకి కరువును పంపిస్తాడు, ఖడ్గాన్ని పంపిస్తాడు, ఆ తర్వాత నాశనం పంపిస్తారని చెప్పి హెచ్చరిక చేసినట్టు అనేకమైనటువంటి వాక్య భాగాలను సహోదరుడు ఆయన ఈ మధ్య కాలంలో చెన్నై బైబిల్ ట్రైనింగ్లో మరి కోర్సు పూర్తి చేసి ఊటీలో దేవుని సేవ ప్రారంభించాడు. మేము మొన్న పోయాం కదా, పోయినాల్లో ఊటీకి పోయినప్పుడు దాదాపు 200-300 మందిని అక్కడ గ్యాదర్ చేసి మరి అమెరికా దేశం నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అనేక మంది సహోదరులు ఆ యొక్క మీటింగ్కి వెళ్ళారు. చాలా చక్కగా 3 రోజుల మీటింగ్ జరిగింది. ఆ సేవకు నియమించబడినటువంటి సోదరుడు ఇతను చిన్న వయసే అయినా కానీ దేవుడు ఆ యొక్క ప్రాంతంలో ఇతను గౌరవ వాడుకున్నారని మనం కూడా ఆశపడతాం. మరియు సమయంలో మరి అనువాదం చేసినటువంటి జ్ఞానం కూడా సర్వంగా ఫస్ట్ టైం ట్రాన్స్లేట్ చేయడం. He knows Tamil, but this is the first time which has translated. So, కాబట్టి ఆయన పర్వాలేదు. నా విషయానికి వస్తే నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి తమిళని చేసేది నేను బాగా చేస్తానని మీ అందరూ తెలుసు. సరే, ఆయనకి కొంత కాబట్టి అయినా పర్వాలేదు బాగా చేశారు. సరే, ఆయన కూడా ఒక సమయంలో కొద్దిసేపు, అంటే సమయం దాదాపు ఎక్కువైంది, కొద్దిసేపే మరి ప్రభుత్వం గురించి నడిపించవలసింది సోదరు జాన్సన్ గారి పేరుతో ఆహ్వానిస్తుంది. ఆవరణలో కూర్చుంటుండే ఏమైనా సహోదరులకు క్రీస్తునామంలో వందనాలు. ఈ సమయంలో ప్రభురాత్రి భోజనం ఉద్దేశం గురించి ప్రతి ఆదివారం సోదరులు చాలా చక్కగా బోధిస్తున్నారు. అయినప్పటికీ ఇది ఆజ్ఞ కాబట్టి అట్టి అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదివ క్రైస్తవులు ప్రతి ఆదివారం క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అపోస్తల కార్యంలో 26 ప్రకారం అలాగే మొదటి రాసిన పత్రిక 16 ప్రకారం నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వారం నన్ను వర్ధింపబడి ఉంటారు. చందా పోగు చేయకుండా అంటే ఇక్కడ 2 అంశాలు మనకు కనిపిస్తాయి. ఆదివారమున ఆరాధన అంశా అంటే ఆరాధన కావాలి, కానుకలు అనే అంశం కాకుండా ఈ కానుకలు అనేది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. అంటే ప్రతి ఆదివారం ప్రభు యొక్క మరణాన్ని, క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదివినట్లయితే ప్రభువైన యేసు తాను అపవిత్రమైన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి
దాన్ని విడిచి నీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్లయితే నేను చేయడని చెప్పాను. నీ కొరకైనా నా శరీరం ఎవరన్నారు? క్రీస్తు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్లయితే దీన్ని చేయడం చెప్పాను. మరి దీంట్లో దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? క్రీస్తు పడినటువంటి శ్రమలు, ఆయన శరీరుడు ప్రడాలతో కొట్టారు, ముఖం మీద వేశారు, అవమానపరిచారు. క్రీస్తు నేను ప్రవచించిన వారు ఎవరో చెప్పని చెప్పారు. ఆయన పడినటువంటి శ్రమలు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆ ప్రకారం భోజనం ఇవ్వమాట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను చేరుకుంటాను. వ్యవహార ఏంటంటే నా శరీరము నిజమైనటువంటి ఆహారం, నా రక్తం నిజమైనటువంటి ప్రాణమే ఉన్నది. నా శరీరము తిని నా రక్తం తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి. అంటే ఎవరైతే దీన్ని ఆచరిస్తారో నా యందును నేను, క్రీస్తు కూడా ఆత్మీయంగా మనతో పాటు నేను ఆచరిస్తున్నాను. నా యందును నేను వాని యందును కూడా నిలుచుకున్నాను. కాబట్టి దీన్ని ఆచరించారు, యోగ్యమైనటువంటి రీతిలో ఆచరించాలి. ఇది ఒక రొట్టె ద్రాక్షరసం తీసుకున్నట్లయితే దాన్ని మనం అయోగ్యంగా తీసుకోవాలి అవుతాం. ఇది క్రీస్తు యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం, ఆయన కాల్చినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, చిందించినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పడినటువంటి శ్రమల్ని, ఆయన ఉన్నటువంటి గుణాతిశయాల్ని మన జీవితంలో అలవర్చుకుంటూ దీన్ని ఆచరించినట్లయితే అప్పుడే దీన్ని మనం యోగ్యమైనటువంటి రీతిలో ఆచరించిన వాళ్ళం. లేకపోతే అయోగ్యంగా తీసుకున్న వాళ్ళం, మనతో ప్రేరణగా వచ్చినట్టు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను, ప్రతి మనుషుడు తను తాను పరీక్షిస్తున్నాను. అలాగూ చేసి ఈ రొట్టెలు తిని ఈ పాత్రలోని త్రాగలను. ప్రభు శరీరం అని వివేచింపక తిరిగి తాగువాడు తనకు శిక్షాన్ని కరువులకే తిరిగి తాగుతున్నాడు. కాబట్టి ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించారు. క్రీస్తు పడినటువంటి శ్రమల్ని, త్యాగాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఉన్నటువంటి మనస్సును మన జీవితాలు అలవర్చుకుంటూ, అంటే మొదటి పేరు రాసిన 2:21 మరి క్రీస్తు పాపం చేయాలంటే ఆయన పాపం చేయలేదు, ఆయన తర్వాత ఏ కపడం కూడా కనపడదు. దూషింపబడి వాళ్ళు దూషింపబడి శ్రమ పెట్టబడి దేవుని న్యాయముగా తీర్పు తీర్చి దేవుని వాటి తను తాను అప్పగించుకున్నాడు. అదే యెషయాలో చూసినట్టయితే ఆయన ఇచ్చే మన రోగాలను భరించాడు. మన రోగాలంటే పాప, అయినా కానీ మొత్తబడి వారి గాను, దేవుని చేత బాధింపబడే వారి గాను, శ్రమ నొందిన వారి గాను నన్ను అప్పగించింది. మొత్తబడి అంటే తగ్గించుకున్నాడు. దేవుని చేత బాధింపడి అప్ప ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకు తగ్గించుకోవాలంటే ఆయన దేవునికి ఇష్టం. ఆయన మరి గొడవలతో ఉండే మమ్మల్ని అయినా కానీ ఆయన తగ్గించుకున్నాడు. అందుకోసం మనకి ఇందుకు వేరు పిలువబడుతుంది ఏంటంటే క్రీస్తు ఉన్నటువంటి గుణాశయాలు మన జీవితంలో కూడా అలవర్చుకోవాలని మీరు పిలువబడుతుంది. ఆయన ఉన్నటువంటి గుణాశయాన్ని మన జీవితంలో కూడా అలవర్చుకుంటూ ఆచరించినట్లయితే దీన్ని యోగ్యమైనటువంటి రీతిలో ఆచరించుకోవచ్చు.
ఇది కూడా మనం ప్రార్థన చేసుకొని దాన్ని ఆచరిద్దాం. అందరు కళ్ళు నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడ, పరలోకములో నివాసం చేయించు ప్రేమ కలిగినటువంటి మా నీతి గల గొప్ప తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి ఆయన చేసినటువంటి కళల ధైర్యాన్ని బట్టి మేము ప్రభుత్వం గణపరుస్తున్నాము తండ్రి. ఈ సమయంలో జీవాహారం తీసుకోబోతున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులను ఆశీర్వదించండి. మరి ఈ జీవాహారం విడవక ప్రతి ఆదివారం ఆశీర్వదించి సాయం చేయండి. అలాగే వాడైనటువంటి యేసుక్రీస్తు యొక్క స్వరూపం పోయి ఆయనకున్నటువంటి తగ్గింపును కలిగి ఉండి ఆయన సూచించినటువంటి సత్య మార్గంలో నీతిమంతులుగా జీవించి సాయం చేయమని యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ ప్రకారం భోజనమైన తర్వాత ఆయన ఒక పాత్ర ఎత్తు పెట్టుకొని కృతజ్ఞత చెల్లించి దీని కొరకైనా నా రక్తము అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుతున్నటువంటి నిబంధన రక్తం అని చెప్పారు. ఈ రక్తం కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడ, పరలోకములో నివాసం చేయించు ప్రేమ కలిగినటువంటి మా నీతి గల గొప్ప తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. మారినటువంటి యేసుక్రీస్తుని బట్టి ఆయన చేసినటువంటి కళ త్యాగాన్ని బట్టి మేము పొగుడుతున్నాము, గణపరుస్తున్నాము, చూపిస్తున్నాము తండ్రి. అని మనందరినీ భూమి మీద సృష్టించి పోషిస్తూ సంరక్షిస్తూ ఆయిస్తూ ఆరోగ్యంతో ఇంతకాలం సజీవులుగా ఉంచే విధానానికి ఒక వేలాది కోట్లాది స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో రక్తంలో పాల్గొంటున్నటువంటి మరి ప్రియమైన సహోదరి సహోదరులను జీవించాలి. ఇంటి రక్తం స్నానం చేయాలని మా పాపాలను కడిగేసుకొని మీ యొక్క రాసిన సంఘంలో కొనబడేమని చెప్పి ఇది విడవగా ప్రతి ఆదివారం ఆశీర్వదించి సాయం చేయండి. అలాగే విశ్వాసములను, ప్రేమలను, సత్యములను వర్ధిల్లేటట్టు సాయం చేయండి. యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
చివరగా కావాల్సిన ప్రతి ఆదివారం మనం తెలుసుకున్న అంశాలే అయినప్పటికీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి పట్టిన 2వ పట్టిన రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయంలో కాన్పుడు ఇచ్చినప్పుడు చదువుకున్నప్పుడు బలవంతంగా కాక హృదయంలో నిశ్చయించిన ప్రకారం ఇవ్వాలని చెప్తాను. దేవుడు ఇంకా మనం ఏం చెప్తానంటే ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళని దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళని ప్రేమిస్తానని చెప్పాను. మరి 2వ పట్టిన రాష్ట్ర 8వ అధ్యాయంలో మాస్టర్ సంఘం అయితే నిరుపేదలు రోజు గురించి చేసుకునేవాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు దేవుడికి ఇచ్చే విషయంలో వెనకాలేదు. అలాగే ఎంత వచ్చి తెలియదు కానీ వారు తమ సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందారు. మరి సామెతలు 3వ అధ్యాయంలో 9వ వచనం చూసినట్టే నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానగొట్ల నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారు. ఆ విధంగా ఇచ్చేటండి మనకి ఆహార సమస్య కానీ ఆర్థిక సమస్య కానీ ఇవి ఇచ్చేటువంటి మనం చేసినట్టు ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం అనుకోండి. కానీ సమస్తం కూడా దేవుడికి ఇచ్చినటువంటి అందుకోసం దేవుడికి ఇచ్చే విషయంలో మనం నిర్లక్ష్యం ఆయన ఇస్తున్నటువంటి సంపాదన ఆయన చూడడానికి మరి పేద వివరాలు చూసినట్టయితే ఆ దగ్గర ఉన్నటువంటి రెండే కాదు తన జీవనానికి లేదు. అయినా కానీ దేవుడు నాకు ఇస్తాడని నమ్మకంతో మనం చేసింది. ఆమె అక్కడ వేసినటువంటి ధనవంతులందరిలో కంటే ఏమే ఎక్కువగా చెప్పారు అంటే ఆమె హృదయం దేవుడు ఆమె యొక్క హృదయాన్ని చూశారు. ఆ రీతిగా మనం మా సంఘాసుల మాదిరిగా వేద విధవరాలను కానుకున్నవారిగా కానుకుంటాం. ఈ కానుకలకు జాన్మార్ బ్రదర్ వచ్చి దాని శివాసుగా జాన్మార్ బ్రదర్ నేను ఆహ్వానిస్తున్నాను. సమయంలో మేము అందరం ఈ కార్యక్రమం పోతున్నారండి. మా అందరికీ ఆశ్రయించినట్టు మా అందరికీ సిద్ధమంతా తెచ్చినట్టు కార్పొరేషన్ సంపూర్ణంగా బలవంతంగా కాకుండా ఉపయోగం నిశ్చయించుకున్న పక్కన విశ్వాసం మాకు సాయం చేద్దండి. అలాగే కార్యక్రమం అందరూ నష్టపోయిన చేసి వస్తుంది.